Good evening, everyone. Good evening, everyone. Can you able to see my screen? Everyone, are you there? Saurabh? Saurabh? Everyone, are you able to hear me? ఓకే. నిన్న చెప్పిన క్లాస్ మీకు చూశారు కదా, అది వీడియో. అది వీడియో నేను బేసిక్గా 1080pలో తీయాలనుకున్నాను, బట్ అది రికార్డ్ కాలేదు. బట్ వీడియో అయితే టోటల్ ఉంది, క్లాస్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంది. Okay, if you want to can recap that the yesterday class, those who are not attended to the class. Okay, ఈరోజు నేను మీకు నిన్న చెప్పినట్లా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌ థియరీ పార్ట్, సమ్ బేసిక్ థియరీ పార్ట్. టోటల్ థియరీ పార్ట్ చెప్పాను నేను. ఓకే, బేసిక్ థియరీ పార్ట్ మాత్రమే చెప్తాను. లాటర్ we will discuss the practical coding stuff, how we are going to code these machine learning algorithms and stuff like that. Okay, నేను మీకు నిన్న చెప్పినట్లుగా బేసిక్గా నిన్న వరకు నేను మీకు చెప్పింది ఏది అంటే, ఏమేమి చెప్పాను నేను మీకు. స్టార్టింగ్ డేటా అనాలిసిస్ నుంచే కదా చెప్పింది, డేటా గ్యాదరింగ్ నుంచి. నిన్న మీకు నేను చెప్పింది డేటా గ్యాదరింగ్ నుంచి మోడల్ ట్రైనింగ్ వరకు చెప్పాను. మోడల్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్, ఆర్ టెస్టింగ్ ఇన్ ఆర్డర్ టు సే హౌ టు యూజ్ ద మోడల్. మనం మోడల్ని ఎలా యూజ్ చేసుకుంటాము, దాని యొక్క యూజెస్ ఏంటి అని చెప్పాను. ఓకే, మోడల్ ట్రైనింగ్, యూజింగ్ ద మోడల్. ఇది ఈ ఈ వర్క్ ఫ్లో గురించి చెప్పాను నిన్న మీకు. అంటే డేటా గ్యాదర్ ఎలా చేస్తాము, డేటా అనాలిసిస్ ఎలా చేస్తాము, మోడల్ అనాలిసిస్ చేసిన దాన్ని బేస్ చేసుకొని ఫీచర్ ఇంజనీరింగ్ ఎలా చేస్తాము, దాని తర్వాత డేటా స్ప్లిట్టింగ్ ఎలా చేస్తాము, అంటే ట్రైన్ డేటా టెస్ట్ డేటా ఎలా డివైడ్ చేస్తాము, దీని తర్వాత మోడల్ ట్రైన్ ఎలా చేస్తాము. ఇప్పుడు మోడల్ ట్రైనింగ్ చేసేటప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఏ ప్రాబ్లంకి ఏ మోడల్, ఈ ప్రాబ్లంకి లీనియర్ రిగ్రెషన్, ఈ ప్రాబ్లంకి లాజిస్టిక్ రిగ్రెషన్ అని మీకు డౌట్ రావచ్చు. అంటే ఎందుకు ఇదే లీనియర్ రిగ్రెషన్ తీసుకుంటున్నారు, వేరే అల్గారిథం తీసుకోవచ్చు. అసలు ఏ ప్రాబ్లంకి ఏ అల్గారిథమ్స్ తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. అంటే మిషన్ లెర్నింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఎన్ని టైప్స్ ఆఫ్ అల్గారిథమ్స్ ఉన్నాయి, దాని తర్వాత ఏ ప్రాబ్లంకి ఏ అల్గారిథం కరెక్ట్గా వర్క్ అవుతుంది అనేది తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు బేసిక్గా మనకి మిషన్ లెర్నింగ్లో స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఓకే, బేసిక్గా మనకి మిషన్ లెర్నింగ్లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ ఉందన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి అన్సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి రీఎన్ఫోర్స్మెంట్ మిషన్ లెర్నింగ్. ఈ ఫస్ట్ మనం సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ గురించి మాట్లాడుకున్నాం. అసలు సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, అసలు మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి? బేసిక్గా మీకు ఫస్ట్ రోజు నేను ఇంట్రడక్షన్ టు మిషన్ లెర్నింగ్ చెప్పినప్పుడు, వి యూజ్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్డర్ టు సాల్వ్ ఎ ప్రాబ్లమ్. ఓకే, ఆన్ ఇన్ ఆర్డర్ టు ప్రిడిక్ట్ సంథింగ్. సింపుల్గా చెప్పాలంటే మన మన దగ్గర ఉన్న డేటా బేస్ చేసుకొని, యూజ్ డేటా
టు ఫైండ్ ప్యాటర్న్స్ అండ్ వీ క్రియేట్ సొల్యూషన్ టు ఇట్. ఈ డేటాలో ఉన్న ప్యాటర్న్స్ అండర్స్టాండ్ చేసుకొని వీ క్రియేట్ సొల్యూషన్. ఇలా చెప్పొచ్చు, లేకుంటే ఈ డేటానే ఎక్స్పీరియన్స్ అంటారు. we are going to solve a problem which is yes by using the experience, by defining some rules from this experience. ఇది రూల్స్ అనొచ్చు, మోడల్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఓకే, ఇది మిషన్ లెర్నింగ్ అంటే బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వీఆర్ గోయింగ్ టు డెవలప్ ఏ మోడల్ అండ్ దట్ మోడల్ హెల్ప్ us to predict something in future or predict something which is not able to hear. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీలో సేల్స్ అనేది ఇంపార్టెంట్. ఏదైనా కంపెనీకి సేల్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కంపెనీకి సేల్స్కి సంబంధించిన డేటా ఉంది. ఓకే, ఈ కంపెనీ దగ్గర సేల్స్కి సంబంధించిన డేటా ఉంది. సేల్స్ని బేస్ చేసుకొని కంపెనీ యొక్క ప్రాఫిట్ని డిసైడ్ చేస్తాం. ఓకే, సేల్స్ని బేస్ చేసుకొని కంపెనీ యొక్క ప్రాఫిట్ని డిసైడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ కంపెనీ దగ్గర సేల్స్కి దాంతోపాటు కంపెనీ యొక్క ప్రాఫిట్కి సంబంధించిన డేటా ఉంది అనుకోండి. సేల్స్కి కంపెనీ యొక్క ప్రాఫిట్కి సంబంధించిన డేటా ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వీ నీడ్ టు ఫైండ్ ఇప్పుడు ఇది ఇక్కడ ప్రాఫిట్ ఉందనుకోండి, ఇక్కడ సేల్స్ ఉన్నాయనుకోండి. సేల్స్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా ప్రాఫిట్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే నాకు ఇంత సేల్ వచ్చినప్పుడు నాకు ఎంత ప్రాఫిట్ రావచ్చు ఫ్యూచర్లో అని నేను ప్రిడిక్ట్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు నేనేం చేస్తానంటే బేసిక్గా ఇక్కడ ఒక టేబుల్ తీసుకున్నాను. సేల్స్ దాంతోపాటు ప్రాఫిట్. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 100 ఉంది, ఇక్కడ జస్ట్ నెంబర్స్ అనుకోండి. సేల్స్ ఇంతనే కాదు, లేకుంటే 100 సేల్స్ వచ్చినప్పుడు 1000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 250 సేల్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా 3000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. లేకుంటే 500 సేల్స్ వచ్చినప్పుడు 30,000 ప్రాఫిట్ వచ్చింది. ఇట్లా ఇది మన దగ్గర ఉన్న డేటా అనుకోండి. ఇప్పుడు నేను ఈ డేటాని ఏం చేస్తానంటే ఈ గ్రాఫ్ ఇక్కడ సేల్స్ ఇక్కడ ప్రాఫిట్, ఇక్కడ సేల్స్. ఇప్పుడు నా దగ్గర ఉన్న డేటా ఇది. నా దగ్గర ఉన్న డేటా పాయింట్స్ ఇవే అనమాట. ఓకే, ఇప్పుడు బేసిక్గా మిషన్ లెర్నింగ్ కన్నా ముందు ఈ డేటాని బేస్ చేసుకొని యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ లాగా, అంటే యాజ్ ఏ హ్యూమన్ మనం ఏం చేయాలి అంటే ఫ్యూచర్లో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే సేల్స్ నాకు 100 జరిగినప్పుడు ఫ్యూచర్లో నాకు అంటే ప్రాఫిట్ ఎంత ఉండాలి అని నేను ఫైండ్ చేయాలనుకోండి. అప్పుడు మామూలుగా అయితే ఏం చేస్తారు, there is a technique called linear regression in statistics లో there is a technique called linear regression అని ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ యూజ్ చేసుకొని ఏం చేస్తారంటే ఈ డేటాలో ఒక లైన్ వేస్తారు. ఇక్కడ ఒక లైన్ అనేది ఇలా డ్రా చేస్తారు. దేని మీద, ఈ డేటా పాయింట్స్ మీద లైన్ అనేది డ్రా చేస్తారు. ఓకే, ఈ లైన్ యొక్క ఈక్వేషన్ వచ్చేది ఏంటంటే y is equal to mx plus c. ఇప్పుడు నేను ప్రాఫిట్ ఇక్కడ ఇంత సేల్స్ జరిగినప్పుడు దీని ప్రాఫిట్ ఫైండ్ చేయాలంటే ఆటోమేటిక్గా దీని యొక్క ప్రాఫిట్ అనేది ఇది ఇంత ప్రాఫిట్ వస్తుందని చెప్తాను.
ఇప్పుడు ఇది నార్మల్గా కొన్ని పాయింట్స్ ఉన్నప్పుడే మనం చేస్తున్నాం, అంటే కొన్ని పాయింట్స్ ఉన్నప్పుడు మనం ఇవి చూస్ చేస్తున్నాం. బట్ వీ హ్యావ్ థౌజండ్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయనుకోండి, ఒక 10,000 20,000 పాయింట్స్ ఉన్నప్పుడు ఉన్నాయనుకోండి, అప్పుడు మనం చేయగలుగుతామా? యాజ్ అ హ్యూమన్ బీయింగ్ యూఆర్ నాట్ ఏబుల్ టు ప్రాసెస్ దట్ మచ్ లార్జ్ ఆఫ్ డేటా, అంతే కదా? అంత లార్జ్ డేటాని మనం హ్యాండిల్ చేయలేం. వాట్ మిషన్ లెర్నింగ్ విల్ హెల్ప్ అంటే మనకు మిషన్ లెర్నింగ్ ఎలా హెల్ప్ చేస్తుందంటే, ఇన్ ఆర్డర్ టు ప్రాసెస్ దీస్ థింగ్ యూజింగ్ కంప్యూటేషనల్ పవర్ ఆఫ్ అవర్ ల్యాప్టాప్ ఆర్ వాట్ ఎవర్ ద కంప్యూటర్ వీఆర్ యూజింగ్, మన ల్యాప్టాప్లో కానీ మన సిస్టమ్ లోకల్లో ఉన్న కంప్యూటేషనల్ పవర్ యూజ్ చేసుకొని, ఇప్పుడు ఈ మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అనేవి ఏం చేస్తున్నాయి అంటే మనకి ఒక బెస్ట్ ఫిట్ లైన్ ఇస్తాయి అనమాట. అంటే ఈ బేసిక్ ఇక్కడ మనం ఈ వై వాల్యూ అనేది ఇది అనుకోండి, ఇక్కడ ఉండేది ఈ వై వాల్యూ, ఈ ఎం వాల్యూ, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఉంది కదా, ఆ ఎక్స్ వాల్యూ ఇది. ఓకే, సి అనేది కోఎఫిషియంట్. మనం బేసిక్గా ఫైండ్ చేయాల్సిందేది బెస్ట్ ఫిట్, అంటే బెస్ట్ ఫిట్ లైన్ ఒకదాన్ని ఫైండ్ చేయాలి, అది ఎం వాల్యూ సి వాల్యూని ఫైండ్ చేయాలి. ఇప్పుడు మన దగ్గర ఒక 10 పాయింట్స్ 20 పాయింట్స్ ఉన్నాయంటే మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసి ఎం వాల్యూని సి వాల్యూని ఫైండ్ చేస్తాం. కానీ మన దగ్గర ఒక 1000 10,000 ఉన్నాయనుకోండి, అప్పుడు చేయగలుగుతామా? చేయలేము. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే మిషన్ లెర్నింగ్లో ఉన్న ఈ అల్గారిథమ్స్ అనేవి మనకు హెల్ప్ చేస్తాయి. ఓకేనా? ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద బెస్ట్ ఫిట్ లైన్. మీరు ఎప్పుడైనా సరే మిషన్ లెర్నింగ్ అన్న వెంటనే ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అల్గారిథం అనుకుంటారు, లేకుంటే అదేదో ఒక కొత్త టెక్నాలజీ అనుకుంటారు. కానీ మిషన్ లెర్నింగ్లో ఉన్న అండర్లైన్ కాన్సెప్ట్ మొత్తం మ్యాథ్స్ మాత్రమే. ఓకే, మీరు ఏదైనా అల్గారిథం తీసుకోండి, ఆ అల్గారిథంలో అండర్లైన్ కాన్సెప్ట్ వచ్చేసి స్టాటిస్టిక్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాము అంటే యాజ్ ఏ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ కానీ లేకుంటే కంప్యూటర్ సైంటిస్ట్ కానీ ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ని తో పాటు మ్యాథ్స్ని, స్టాటిస్టిక్స్ని, ఈ రెండింటిని ఆటోమేట్ చేస్తాడు. దేన్ని యూజ్ చేసుకొని? తన దగ్గర ఉన్న ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ యూజ్ చేసుకొని. ఓకే, ఇలా ఆటోమేట్ చేసినప్పుడు మనకి మిషన్ లెర్నింగ్ అనేది వస్తుందన్నమాట. ఇన్ ఆర్డర్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ వీ హ్యావ్, మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయనీక మిషన్ లెర్నింగ్ అనేది మనం ఈ మూడింటిని యూజ్ చేసుకొని, అంటే మ్యాథ్స్ని స్టాటిస్టిక్స్ని ఆటోమేట్ చేసినప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని దాన్ని మన సైంటిస్టులు మిషన్ లెర్నింగ్ అని పేరు పెట్టారు. కానీ ఇప్పుడు అది ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్క రకంగా పిలుస్తారు. కొంతమంది డేటా సైన్స్ అంటారు, కొంతమంది మిషన్ లెర్నింగ్ అంటారు. దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు ఫస్ట్ రోజు నేను మీకు చెప్పాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రాడ్ సబ్జెక్ట్ అని, దాంట్లో మిషన్ లెర్నింగ్ అనేది ఒక పార్ట్. ఈ మిషన్ లెర్నింగ్లో మెయిన్గా యూజ్ చేసేది అండర్లైన్ కాన్సెప్ట్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్. Statistics is a way of thinking or way of visualizing the data. Maths is way to calculate the mean, median, లేకుంటే derivatives, these kind of things అనమాట. ఆల్జీబ్రా, లీనియర్ ఆల్జీబ్రా వేలో మనం ఆలోచించడానికే మ్యాథ్స్ అనేది యూజ్ చేస్తాము. స్టాటిస్టిక్స్ అనేది ఇన్ ఆర్డర్ టు సీ ద డేటా ఇన్ డిస్ట్రిబ్యూషన్ మేనర్, అంటే డేటా ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని విజువలైజ్ చేసి దాని యొక్క డిస్ట్రిబ్యూషన్ బేస్ చేసుకొని మనం యాక్షన్స్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఓకే, నేను మీకు డేటా అనాలిసిస్ చేసేటప్పుడు కూడా మీకు ఐడియా ఉంటుంది. మనం స్టాటిస్టికల్ డేటా మొత్తాన్ని చూసాం కదా, డిస్క్రైబ్ అనే ఒక మెథడ్ యూజ్ చేసుకొని స్టాటిస్టికల్ డేటా మొత్తాన్ని చూసాం. ఈ స్టాటిస్టికల్ డేటా యూజ్ చేసుకొని మనం ఫర్దర్గా ఈ అల్గారిథం బిల్డ్ చేయడానికి యూజ్ చేయొచ్చు, లేకుంటే ఫర్దర్గా మనం డేటా అనాలిసిస్ చేసి ఫీచర్ ఇంజనీరింగ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఏ ఫీచర్ మనకి ఎక్కువ యూజ్ అవుతుంది అనే దానికి యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మిషన్ లెర్నింగ్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే ఫర్దర్గా ఏదైనా ఒక మన దగ్గర ఉన్న డేటా పాయింట్స్లోనే అలాంటి డేటానే ఏదైనా వచ్చినప్పుడు, ఇప్పుడు బేసిక్గా మన దగ్గర ఇక్కడ సేల్స్ డేటా ఉంది. ఈ సేల్స్ డేటాలోనే నేనేం చేస్తున్నాను, ఫ్యూచర్లో నాకు ఇంత వాల్యూ వస్తే, సేల్స్ అనేవి నాకు ఇంత వస్తే నాకు ప్రాఫిట్ ఇంత ఉంటుంది అని ముందరనే ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, దేన్ని యూజ్ చేసుకొని? యూజింగ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఆర్ యూజింగ్ మ్యాథమెటికల్ టెక్నిక్స్. ఓకేనా, ఇంతవరకు చెప్పింది అయితే అర్థమైంది కదా. వి యూజ్ పాస్ డేటా, పాస్ డేటా, లేకుంటే రోబోటిక్ నాలెడ్జ్లో చెప్పాలంటే ఎక్స్పీరియన్స్, ఆర్టిఫిషియల్. ఇక్కడ ప్రతి ఒక్కదానికి మల్టిపుల్ టర్మినాలజీ ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే పాస్ డేటా అంటారు. ఇంకా అర్థం కానిక అంటే జనరలైజ్ వేలో చెప్పనిక ఎక్స్పీరియన్స్ అంటారు. అంతే కదా, హ్యూమన్కి ఎక్స్పీరియన్స్ ఎలానో కంప్యూటర్కి డేటా అనేది అలాగా. మనం ఏం చేస్తాము యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, మనం ఏం చేస్తాము, మన దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్లో ఉన్న ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేసి ఫ్యూచర్లో వచ్చే ఒక ప్రాబ్లంకి డిసిజన్ అనేది మనం తీసుకుంటాం, వెదర్ ఇట్ ఈస్ ఎస్ ఆర్ నో. అంతే కదా, ఇక్కడ కూడా మనం ఏం చేసాము,
మన దగ్గర ఉన్న డేటాలో ఉన్న ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేసాం. ఇక్కడ కూడా డేటాలో ఉన్న ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ ఇంత ఉన్నప్పుడు ఇంత ప్రాఫిట్ తీసుకోవాలనేది ఐడెంటిఫై చేసాం. దేన్ని యూజ్ చేసుకుని మ్యాథమెటికల్ ఫార్ములా యూజ్ చేసుకొని అనలైజ్ చేస్తున్నాము. మిషన్ లెర్నింగ్ యూజ్ ద పాస్ట్ డేటా అండ్ ఇంక్లూడింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ in order to take the decision whenever this situation happens. We need to take these kind of decision. మనం దేన్ని బేస్ చేసుకుని ఆ డిసిషన్ చెప్తున్నామంటే బేస్డ్ ఆన్ ద మ్యాథమెటికల్ ఫార్ములాస్. ఓకే, దిస్ ఈజ్ వాట్ అండర్లైన్ కాన్సెప్ట్ ఆఫ్ ద మిషన్ లెర్నింగ్ అండర్లైన్ కాన్సెప్ట్ ఏది అంటే మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ విత్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్. ఓకే, దీన్ని ఆటోమేట్ చేస్తాం అనమాట, దాన్ని మిషన్ లెర్నింగ్ అని అంటారు. అండర్లైన్ కాన్సెప్ట్ వచ్చేసి మ్యాథ్స్ స్టాటిస్టిక్స్. మిషన్ లెర్నింగ్లో మీరు ఏ అల్గారిథం తీసుకున్నా ఈ మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ మీదనే బేస్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు ఈ బేసిక్ మిషన్ లెర్నింగ్ అండర్లైన్ కాన్సెప్ట్స్ గురించి అర్థమైంది. కానీ మీరు ఇక్కడ గమనిస్తే మనకి రియల్ వరల్డ్లో 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బేసిక్గా మనకి 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏ ప్రాబ్లంకైనా ఫస్ట్ వన్ వచ్చేసి కంటిన్యూస్ వాల్యూ. మన దగ్గర డేటా ఏది ఉంది, కంటిన్యూస్ డేటా ఒకటి ఉంది కదా, దాంతోపాటు కేటగారికల్ డేటా. ఓకే, కంటిన్యూస్ వాల్యూస్ అంటే న్యూమరికల్ డేటా 0, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. అదే కేటగారికల్ డేటా అంటే 0 or 1, ఎస్ ఆర్ నో. ఇంకా చెప్పాలి అంటే కేటగారికల్ డేటాకి ఇంకా చెప్పాలి అంటే డాగ్ బ్రీడ్ కావచ్చు, లేకుంటే వెదర్ ద పర్సన్ ఈజ్ సర్వైవ్డ్ ఆర్ నాట్ సర్వైవ్డ్. నిన్న చెప్పినట్ల ఏదైనా మనము ఇలాంటి టైప్ ఆఫ్ డేటా అనేది ఏమంటామంటే కేటగారికల్ డేటా అంటాము. దీన్ని ఏమంటామంటే కంటిన్యూస్ డేటా అని అంటాం. మీరు ఇప్పుడు ఏ ప్రాబ్లమ్ అయినా తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ వరల్డ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైనా తీసుకోండి, ఏదైనా ఈ 2 ప్రాబ్లమ్స్ కిందనే వస్తుంది అనమాట. అంటే ఒకటి కంటిన్యూస్ వాల్యూ బేస్ చేసుకున్న డెసిషన్ తీసుకుంటాము, లేకుంటే ఎస్ ఆర్ నో. అంతే కదా, డిసిషన్ మేకింగ్ అనేది ఎస్ ఆర్ నో అని బేస్ చేసుకున్న డిసిషన్ మేకింగ్ తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏరియాలో మీరు ఒక ఏరియాలో ఉన్నారు, మీరు ఒక కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు. ఒక కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు మీరు ఆ ఏరియాలో ఉన్న ప్రైస్ని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? అల్టిమేట్ అవుట్పుట్ వచ్చేసి ఏముంటుంది? కంటిన్యూస్ వాల్యూ ఉంటుంది. అంతే కదా, 1000, 2000, 10,000 అలానే ఉంటుంది కదా. lakhs, 20 lakhs, 30 lakhs అంటే దాన్ని ఏమంటారు? కంటిన్యూస్ వాల్యూ అంటారు. దాంతోపాటు ఏదైనా ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ని ఐడెంటిఫై చేయాలనుకోండి, కంటిన్యూస్ వాల్యూలో ఐడెంటిఫై చేస్తారు. ఏదైనా కంపెనీ యొక్క సేల్స్ని ఐడెంటిఫై చేయాలనుకోండి, కంటిన్యూస్ వాల్యూస్లో ఐడెంటిఫై చేస్తారు. ఏదైనా కంపెనీ యొక్క కస్టమర్స్ని ఐడెంటిఫై చేయాలనుకోండి, అదేది కంటిన్యూస్ వాల్యూస్లో ఐడెంటిఫై చేస్తారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేటగారికల్ వాల్యూస్కి ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే అది ఏదైనా రియల్ వరల్డ్ ప్రాబ్లం, ఈరోజు రాత్రి వాన పడుతుందా పడదా, వెదర్ అంటే అదేది కేటగారికల్ వాల్యూని. అంతే కదా, ఇప్పుడు వెదర్ కండిషన్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఈరోజు రాత్రి వాన పడుతుందా లేదా అని చెప్తుంది. అంతే కదా, అదేది కేటగారికల్ వాల్యూని. ఓకే, దాని తర్వాత రైనింగ్ వచ్చేసి కేటగారికల్ వాల్యూని. హార్ట్ డిజీజ్ ప్రిడిక్షన్ ఉంది. హార్ట్ డిజీజ్ ప్రిడిక్షన్లో ఏం చేస్తున్నాం మనం? హార్ట్ డిజీజ్ ఉందా లేదా, అది కూడా కేటగారికల్ వాల్యూని. ఓకే, దాని తర్వాత ఇంకొకటి పర్సన్కి ఐ డిజీజ్ ఉందా లేదా, కేటగారికల్ వాల్యూని. ఫోటోలో డాగ్ ఉందా లేదా, కేటగారికల్ వాల్యూని. Anything, whatever the problem we have in the world, they follow in these 2 distributions అన్నమాట. these two what we say distributions అనుకోవచ్చు. మీరు ఏ ప్రాబ్లం అయినా తీసుకోండి, దాని అవుట్పుట్ వచ్చేసి బేసిక్గా దాన్ని మనం ఎలా మెజర్ చేస్తామంటే ఒకటి కంటిన్యూస్ వాల్యూస్లో ఉన్న మెజర్ చేస్తాము, లేకుంటే ఎస్ ఆర్ నో, 0 or 1 వీటితో అన్న మెజర్ చేస్తాం. ఓకే, ఇంతవరకు చెప్పింది అర్థమైంది కదా సౌరభ్? ఓకే, దేన్నైనా ఈ 2 వాల్యూస్ బేస్ చేసుకొని మనం డిఫైన్ చేస్తాం అనమాట. ఇప్పుడు మిషన్ లెర్నింగ్లో ఏది అంటే ఫస్ట్ వన్ వచ్చేసి సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్. ఈ సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అనే దాని గురించి చెప్పేదానికన్నా ముందు, ఈ సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్లో వీ హ్యావ్ 2 types ఆఫ్ మిషన్ టెక్నిక్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి రిగ్రెషన్, సెకండ్ వన్ వచ్చేసి క్లాసిఫికేషన్. రిగ్రెషన్ అనేది ఏం చేస్తామంటే బేసిక్గా కంటిన్యూస్ వాల్యూస్ని ఐడెంటిఫై చేస్తాం. ఇందాక చెప్పాను కదా మీకు, కంటిన్యూస్ వాల్యూస్ అన్నప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అప్ సో ఆన్. ఓకే, ఇన్ఫినిటీ. మీరు ఎప్పుడైనా సరే మీరు ఒక కంటిన్యూ వాల్యూస్ని అవుట్పుట్ లాగా ఐడెంటిఫై చేయాలనుకోండి, లేకుంటే కంటిన్యూ వాల్యూస్ని ప్రిడిక్ట్ చేయాలనుకోండి, దాన్ని రిగ్రెషన్ అంటారు.
అందుకు యూజ్ చేసే టెక్నిక్స్ ఏం యూజ్ చేస్తామంటే రిగ్రెషన్లో ఉన్న టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తాం, ఆర్ రిగ్రెషన్లో ఉన్న అల్గారిథమ్స్ అనేవి యూజ్ చేస్తాం. క్లాసిఫికేషన్ అంటే బేసిక్గా 0 or 1, 0 or 1 కావచ్చు, లేకుంటే ఎస్ ఆర్ నో కావచ్చు. ఇలాంటి టైప్ ఆఫ్ కేటగిరీస్లో ఉన్న వాటన్నిటిని మనం క్లాసిఫికేషన్ అంటాం. అంటే అక్కడ మనం ఏం చేస్తున్నాం, క్లాసిఫై చేస్తున్నాం. వెదర్ ద పర్సన్ ఈజ్ డైడ్ ఆర్ నాట్, క్లాసిఫికేషన్. వెదర్ ద రైన్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఆర్ నాట్, క్లాసిఫికేషన్. వెదర్ ద పర్సన్ హ్యాస్ అ డిసీజ్ ఆర్ నాట్, క్లాసిఫికేషన్. ఓకే, సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ హ్యాస్ డివైడెడ్, ఆర్ సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అనే కాదు, మిషన్ లెర్నింగ్ హ్యాస్ డివైడెడ్ దేర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇంటూ 2 different categories. ఫస్ట్ వన్ వచ్చేసి రిగ్రెషన్, వేర్ వీఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై ద కంటిన్యూస్ వాల్యూస్. ఎప్పుడైనా మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ యొక్క ప్రాఫిట్ని డిఫైన్ చేయాలనుకుంటే ఒక డేటా సెట్ ఇచ్చి ఫ్యూచర్లో నా కంపెనీకి ప్రాఫిట్స్ ఎంత రావచ్చు అని డిఫైన్ చేయాలనుకోండి, అప్పుడు మీరు వాడే మిషన్ లెర్నింగ్ ఏది వాడతారు, రిగ్రెషన్ అల్గారిథమ్స్ అనేవి సూచిస్తారు. అదే మీరు క్లాసిఫికేషన్ అల్గారిథమ్స్ వాడాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో మీరు వెదర్ ప్రిడిక్షన్ చూడొచ్చు, వెదర్ ద రైన్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆర్ నాట్, లేకుంటే హార్ట్ డిసీజ్ ప్రిడిక్షన్, లివర్ డిసీజ్ ప్రిడిక్షన్. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని క్లాసిఫికేషన్ కింద కన్సిడర్ చేస్తాం. ఎక్కడైనా మనం క్లాసిఫై చేస్తుంటే దాన్ని క్లాసిఫికేషన్ అల్గారిథమ్స్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. ఎక్కడైనా మనం కంటిన్యూస్ వాల్యూస్ని ప్రిడిక్ట్ చేస్తుంటే, అంటే న్యూమరికల్ వాల్యూస్ని ప్రిడిక్ట్ చేస్తుంటే, అప్పుడు మనం రిగ్రెషన్ అల్గారిథమ్స్ యూజ్ చేసుకొని ప్రిడిక్ట్ చేస్తాం. ఓకే, ఇది బేసిక్ కాన్సెప్ట్ అనమాట. తర్వాత వీ హ్యావ్ 3 different kinds ఆఫ్ మిషన్ లెర్నింగ్ టెక్నిక్స్. ఫస్ట్ వన్ వచ్చేసి సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్, సెకండ్ వన్ వచ్చేసి అన్సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్, థర్డ్ వన్ వచ్చేసి రీఎన్ఫోర్స్మెంట్ మిషన్ లెర్నింగ్. ఓకే, దిస్ ఈజ్ థర్డ్. అసలు సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, అన్సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ ఏంటి, రీఎన్ఫోర్స్ మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, ఓకే, దీని గురించి తెలుసుకుందాం. నిన్న నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు ఫస్ట్ సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అని ఏం చేస్తుందంటే, ఇన్ సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ టు ద అల్గారిథమ్ ఇది అనుకోండి, ఆర్ మోడల్ అనుకోండి, వి గివ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. అవుట్పుట్స్ రెండూ ఇస్తాను అల్గారిథమ్కి. ఇచ్చి ట్రైన్ చేసిన తర్వాత నాకు వచ్చిన అల్గారిథమ్కి నేను టెస్ట్ డేటా ఇచ్చి ప్రిడిక్షన్స్ అనేవి తీసుకుంటాను. ఓకే, అంటే ఎప్పుడైతే ఒక మిషన్ లెర్నింగ్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లంలో మనము ఇన్పుట్ అవుట్పుట్ స్పేస్ చేసుకొని ప్రిడిక్షన్ చేయాలనుకోండి, దెన్ వీ కాల్ దీస్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ ఆర్ కాల్ సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఆర్ సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ టెక్నిక్. అంటే సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్లో మనం ఏం చేస్తామంటే, మనం ట్రైన్ చేసే అల్గారిథమ్స్కి ఇన్పుట్స్ ఇస్తాము, దాంతోపాటు అవుట్పుట్స్ ఇస్తాము. ఈ రెండు ఇచ్చి ట్రైన్ చేసినప్పుడు మనకు వచ్చిన మోడల్కి నేను టెస్ట్ డేటా ఇచ్చి, అంటే టెస్ట్ డేటా నేను ఏమి ఇస్తాను, ఇన్పుట్స్ మాత్రమే ఇస్తాను. నిన్న మీకు క్లాస్లో నేను అల్గారిథం ట్రైన్ చేసినప్పుడు టెస్ట్ డేటా ఇచ్చేటప్పుడు నేను ఇన్పుట్ అవుట్పుట్స్ రెండు ఇచ్చానా, లేదు, ఇన్పుట్స్ మాత్రమే ఇచ్చాను. ఇన్పుట్స్ మాత్రమే ఇచ్చి అల్గారిథం ప్రిడిక్ట్ చేసిన ప్రిడిక్షన్స్ని నా దగ్గర ఉన్న ఈ టెస్ట్ డేటాకి సంబంధించిన అవుట్పుట్స్ని రెండింటిని కంపేర్ చేసి నేనేం చేస్తాను, అక్యురసీని ఫైండ్ చేస్తాను. ఓకే, అక్యురసీని ఫైండ్ చేస్తాను, స్కోర్ అనొచ్చు. నిన్న మీకు చెప్పిన దాంట్లో స్కోర్, ఈ స్కోర్ అనేది మెథడ్, అక్యురసీ అనేది టర్మినాలజీ. ఇట్ రిప్రజెంట్స్ హౌ మచ్ అది మన అల్గారిథం ఎంత % కరెక్ట్గా వర్క్ చేస్తుంది అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అన్నప్పుడు మీకు వెంటనే గుర్తుకు రావాల్సింది అంటే, వీఆర్ గివింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ టు ద అల్గారిథం. ఒక అల్గారిథంకి మనం ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ రెండు ఇచ్చి ట్రైన్ చేస్తున్నామంటే దోస్ టెక్నిక్స్ ఆర్ కాల్డ్ యాజ్ సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్. ఓకేనా, ఈ సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్లో బేసిక్గా నేను చెప్పినట్లు టూ టైప్స్ ఆఫ్ అల్గారిథమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రిగ్రెషన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి క్లాసిఫికేషన్. రిగ్రెషన్ డూస్ ద కంటిన్యూస్ వాల్యూ ప్రిడిక్షన్, క్లాసిఫికేషన్ classifies whether the incident is going to happen or not. సెకండ్ వన్ వచ్చేసి అన్సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్. ఈ అన్సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మీరు ఇక్కడ సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్లో మన దగ్గర డేటా అనేది లేబుల్డ్ డేటా ఉంది. అంటే మన దగ్గర ఉన్న డేటాలో ఇన్పుట్స్ ఉన్నాయి, అవుట్పుట్స్ ఉన్నాయి. ఓకే, ఇన్పుట్ అవుట్పుట్ డేటా ఉంది కాబట్టి మనము సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అనేది యూజ్ చేస్తున్నాం.
కానీ ఇఫ్ వీ హ్యావ్ ఎ డేటా విచ్ డజంట్ హ్యావ్ ఎనీ ఇన్పుట్, ఇట్ హ్యాస్ ఓన్లీ ఇన్పుట్స్, దాంట్లో ఇన్పుట్స్ మాత్రమే ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే అన్సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఇన్పుట్స్ మాత్రమే ఉన్నాయి, అవుట్పుట్స్ అనేవి లేవు దేంట్లో, సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ డేటా సెట్లో. మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి దేర్ ఆర్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీకు ఈ క్లస్టరింగ్ గురించి ఐడియా ఉందా? దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాజ్ క్లస్టరింగ్. ఈ క్లస్టరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అనమాట దీంట్లో అన్సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అల్గారిథంలో. మన దగ్గర ఉన్న డేటాలో లేబుల్స్ అనేవి ఉండవు అనమాట. లేబుల్స్ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ డేటాని అల్గారిథంకి ఇచ్చినప్పుడు అల్గారిథం ఏం చేస్తుంది అంటే డేటా యొక్క క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకొని అది ఆ డేటాకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లేబుల్స్ అనేది ఇస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఓకే ఇప్పుడు ఇక్కడ ఈ డేటా పాయింట్స్ అనేవి కనిపిస్తున్నాయా మీకు? ఇక్కడ ఈ కలర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదే కలర్ పింక్ కలర్, ఇదే కలర్ బ్లాక్ కలర్, ఇదేం కలర్ స్కై బ్లూ కలర్, అంతే కదా. ఇప్పుడు మనం కళ్ళతో చూస్తున్నాం కాబట్టి మనకి ఈ కలర్స్ అనేవి తెలుసు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం కళ్ళతో ఒక కలర్ని చూసినప్పుడు ఇది ఏ కలర్ ఇది ఏ కలర్ అని మనకి ముందరనే తెలుసు. కానీ అల్గారిథంకి ఇవి ఈ కలర్స్ అని తెలుసా? తెలియదు. అలాంటప్పుడు ఈ డేటా, ఇది ఒక డేటా సెట్ అనుకోండి, అది ఒక డేటా సెట్ అనుకోండి, ఇది ఒక డేటా సెట్ అనుకోండి. ఈ డేటా సెట్ని నేను నా అల్గారిథంకి ఇచ్చాను అనుకోండి, ఇది నా మోడల్ లేదా అల్గారిథం అనుకోండి. ఇప్పుడు ఈ డేటా సెట్ని నా మోడల్కి ఇచ్చినప్పుడు అది ఏం చేస్తుంది అంటే, ఇది గ్రాఫ్ అనుకోండి, ఇదంతా ఒక డేటా, అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా, ఇదంతా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా, ఇదంతా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా అని డివైడ్ చేస్తుంది. అంటే దీనికి 1 అని ఒక లేబుల్ ఇస్తుంది, దీనికి 2 అని ఒక లేబుల్ ఇస్తుంది, దీనికి 3 అని ఒక లేబుల్ ఇస్తుంది. కానీ ఇప్పుడు మనం కళ్ళతో చూస్తున్నాం కాబట్టి మనకి తెలుసు ఇది డిఫరెంట్, ఇది బ్లాక్ కలర్ అని డిఫరెంట్, ఇది స్కై బ్లూ కలర్, ఇది పింక్ కలర్ అని మనకు తెలుసు. కానీ అల్గారిథంకి, కంప్యూటర్స్కి, మిషన్స్కి ఇది బ్లాక్ కలర్ ఇది బ్లూ కలర్ అని తెలుసా? తెలియదు కదా. దానిలోకి తెలిసిందంతా 0s or 1s. కాబట్టి ఇప్పుడు మన అల్గారిథం అని ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ ఉన్న వాటన్నిటికీ సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కాబట్టి వాటనేది ఒక సపరేట్ క్లస్టర్ లెక్క డివైడ్ చేస్తుంది. డివైడ్ చేసి దానికంటే ఒక సపరేట్ లేబుల్ ఇస్తుంది. దాని తర్వాత ఈ స్కై బ్లూ కలర్లో ఉన్న వాటిని అన్నింటినీ ఒక సపరేట్ క్లస్టర్ లెక్క డివైడ్ చేస్తుంది, వాటికి సపరేట్ ఒక లేబుల్ ఇస్తుంది. దాని తర్వాత ఇంకొక ఈ పింక్ కలర్లో ఉన్న వాటన్నిటిని ఒక సపరేట్ క్లస్టర్ చేస్తుంది, వాటికి ఒక సపరేట్ లేబుల్ చేస్తుంది. అంటే సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్లో మనం ఇన్పుట్స్ అవుట్పుట్ డేటా ఇచ్చినప్పుడు నేను కొత్తగా ఏదైనా ఇన్పుట్ ఇస్తే దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది ఇస్తుంది. అది ఏది? సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్. అన్సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్లో ఏది? నేను ఇచ్చే డేటా ఒకటే ఇస్తాను, దానికి సపరేట్ లేబుల్స్ అనేవి ఇయ్యను. అంటే ఇది బ్లాక్ కలర్, ఇది బ్లూ కలర్, ఇది పింక్ కలర్ అంటే లేబుల్స్ ఏమి నేను ప్రొవైడ్ చేయను. అలాంటప్పుడు అది ఏం చేస్తుందంటే సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాటన్నిటిని సపరేట్గా డివైడ్ చేసి ఇది ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నది, ఇదంతా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రూప్, ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రూప్ అని అది దానంతా కదే కొన్ని లేబుల్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకేనా?
దీన్ని అన్సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అంటారు. అన్సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్లో మనము ఇన్పుట్స్ మాత్రమే ఇస్తాము, అవుట్పుట్స్ అసలు ఏమి మన దగ్గర ఉన్న డేటాలో లేబుల్స్ అనేవే ఉండవు. మీకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అన్సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్కి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. హెచ్ అంటే హ్యూమన్, డ్రా చేసి ఇదంతా నా డేటా సెట్ అనుకోండి. సింపుల్గా చెప్పాలంటే అదంతా నా డేటా సెట్. ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్స్ ఉన్నారు. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఏ అంటే ఎనిమల్ అనుకోండి, లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సింపుల్ వెతుక్కోవాలి అంటే ఇది కిచెన్ చెప్పేసి ఇది బర్డ్ అనుకోండి. ఇది ఒక బర్డ్, ఇది ఒక బర్డ్, ఇది ఒక బర్డ్, ఇది ఒక బర్డ్ అనుకుంటే ఇది ఒక బర్డ్. దీని తర్వాత ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇక్కడ డాగ్ ఉంది, ఇక్కడ డాగ్ ఉంది, ఇక్కడ డాగ్ ఉంది. డి అంటే డాగ్ చూడండి. ఓకే, ఇది నా దగ్గర ఉన్న డేటా సెట్. ఓకేనా, ఇది నా దగ్గర ఉన్న డేటా సెట్. ఈ డేటా సెట్లో ఇక్కడ బర్డ్ 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 అని మీకు కనిపించక అంటే మీకు అర్థం కానికనే వేసాను అనమాట, చెప్పాను. కానీ ఇక్కడ బేసిక్గా వీళ్ళలో ఎవరి గురించి మనకు తెలియదు. అంటే ఇక్కడ వీళ్ళు హ్యూమన్స్ అని, ఇది బర్డ్ అని, ఇది డాగ్ అని మనకు తెలియదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఉన్న డేటాని నా అన్సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అల్గారిథంకి ఇస్తాను. నాకు వీటిలో ఉన్న వేటి గురించి నాకు తెలియదు. కానీ ఒక్కొక్క దానికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, అంతే కదా. హ్యూమన్స్కి 2 చేతులు 2 కాళ్ళు ఉంటాయి, బర్డ్కి రెక్కలు ఉంటాయి, డాగ్కి 4 కాళ్ళు ఉంటాయి. అంటే ఒక్కొక్క దానికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంది. ఇప్పుడు మన అన్సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఏం చేస్తాయంటే, ఈ అన్సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ మనం ఇచ్చిన డేటాను నుంచి సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాటన్నిటిని డిఫరెంట్ క్లస్టర్స్ కింద డివైడ్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు హ్యూమన్స్ అన్నిటిని ఒక పక్క, 6 మెంబర్స్ ఉన్నారు, వీటందరినీ ఒక పక్క. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి బర్డ్స్ ఎన్ని ఉన్నాయి మొత్తము? 5 ఉన్నాయి. బర్డ్స్ అన్నిటిని ఒక పక్క, దాంతోపాటు డాగ్స్. ఓకే, లాస్ట్ వన్ వచ్చేసి డాగ్స్ అనే వాటిని ఇంకొక పక్క. అంటే అన్సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్లో మనం ఏం చేస్తున్నాము, డేటాకి ఇన్పుట్స్ మాత్రమే ఇస్తున్నాం. అంటే డైరెక్ట్ డేటా ఇస్తున్నాం, ఆ డేటా గురించి మనకి ఏమీ తెలియదు. దాంట్లో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న డేటా ఉంది అదేం గురించి తెలియదు. దాంట్లో మనం ఏం చేస్తున్నామంటే మన అల్గారిథం ఏం చేస్తుందంటే మన డేటాలో ఉన్న డేటా పాయింట్స్ని బేస్ చేసుకొని ఏవైతే పాయింట్స్ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో వాటన్నిటిని ఒక పక్క తీసుకొస్తుంది. అంటే సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న డేటా మొత్తాన్ని ఒక పక్క తీసుకొస్తుంది అనమాట. దీన్నే అన్సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అంటారు. ఈ అన్సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్లో ఇంకొకటి ఏది అంటే క్లస్టరింగ్ కూడా సేమ్ ఇలానే. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్లస్టరింగ్ అన్న అన్సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అన్న ఒకటి. క్లస్టరింగ్ అనేది అన్సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్లో ఒక టైప్ ఆఫ్ అల్గారిథం, లేకుంటే ఒక టైప్ ఆఫ్ కాన్సెప్ట్. ఇవి కాన్సెప్టే కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి, కానీ బేసిక్గా ఎక్కువ యూజ్ చేసేది వచ్చేసి క్లస్టరింగే. ఓకేనా, అర్థమైంది కదా. సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, అన్సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి. సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అన్నప్పుడు మనం ఇన్పుట్స్ ఇస్తాము. అంటే మన డేటా సెట్లో ఇన్పుట్స్ ఉంటాయి,
ఈ ఇన్పుట్కి సంబంధించిన అవుట్పుట్ డేటా కూడా మన డేటా సెట్లో ఉంటుంది. ఇది సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్. కానీ అన్సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్లో డేటా మాత్రమే ఉంటుంది. ఈ డేటాకి సంబంధించిన అవుట్పుట్ లేబుల్ అనేది మన దగ్గర ఉండదు. మనం అన్సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అల్గారిథంకి ఇచ్చి దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనం డిఫైన్ చేస్తాం. అంటే అల్గారిథం అనేది డిఫైన్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్కి అన్సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్కి తేడా. దాని తర్వాత థర్డ్ వన్ వచ్చేసి రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అని ఓకే, థర్డ్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసి రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఈ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది ఏది అంటే దీనికి ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఒక మోడల్ లేకుంటే ఒక రోబో ఉందనుకో. ఈ రోబో ఒక ఎన్వైరన్మెంట్లో ఉంది. ఇది ఎన్వైరన్మెంట్. ఓకే, ఈ రోబోకి నేను ఏం చెప్తున్నానంటే ఒక రోడ్ ఇస్తాను. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఈ రోబో ఏం చేయాలంటే ఈ రోడ్లో ఇక్కడ నుంచి ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి 4 సెకండ్స్లో రావాలి. అంటే రోబో అనేది ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. దాంతోపాటు ఇది ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు, అంటే రోబోట్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఇది ఏం చేస్తారు అంటే బేసిక్గా ఈ రోబో అనేది ఏదైనా ఒక ఎన్వైరన్మెంట్ ఉండి ఆ ఎన్వైరన్మెంట్లో పర్టికులర్ ఒక రోబో అన్నా కావచ్చు, ఇది మోడల్ కావచ్చు, ఓకేనా, రోబో అనొచ్చు, మోడల్ అనొచ్చు, అల్గారిథం అనొచ్చు. దీనికంటే ఒక పర్టికులర్ టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ అనేది ఇక్కడ మన దగ్గర ఉన్న ఇక్కడున్న ఈ ఎన్వైరన్మెంట్లో ఈ రోబోకున్న టాస్క్ ఏది, ఇక్కడ నుంచి ఈ రోడ్ మీద స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి అది ఏం చేయాలి, 4 సెకండ్స్లో వెళ్ళాలి. ఓకే, 4 సెకండ్స్లో వెళ్ళాలి. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే రోబో అనేది స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు 4 సెకండ్స్లో వచ్చింది అనుకోండి, వెంటనే దానికి ఒక సపరేట్ పాయింట్ అనేది ఇస్తామన్నమాట, ప్లస్ ఆర్ మైనస్ అనుకోండి. అంటే నా రోబో అనేది ఒక సర్టెన్ టాస్క్స్ అనేది మొత్తం ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసే లోపల నా రోబో అనేది ఈ ప్లస్ పాయింట్స్ అనేవి ఎక్కువ ఉండాలి నా రోబోకి. ఈ ప్లస్ పాయింట్స్ ఎప్పుడు వస్తాయి అంటే రోబో అనేది ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి, అంటే మనం ఇచ్చిన టాస్క్ని కరెక్ట్గా పర్ఫామ్ చేస్తే, అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి 4 సెకండ్స్ లోపల వస్తే దానికి మనం పాయింట్స్ అనేది పెంచుతాం. దాంతోపాటు అది 4 సెకండ్స్ కన్నా తక్కువ వచ్చింది అనుకోండి, అంటే 4 సెకండ్స్ కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, 4 సెకండ్స్ కన్నా ఎక్కువ వచ్చినప్పుడు పాయింట్స్ అనేవి తగ్గిస్తాం అనమాట, పాయింట్స్ అనేవి మైనస్ అయిపోతాయి. అల్టిమేట్గా మన గోల్ వచ్చేసి ఏదంటే రీఎన్ఫోర్స్మెంట్ గోల్ వచ్చేసి మొత్తం ఒక ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ ప్లస్ పాయింట్స్ను మ్యాక్సిమం చేయడమే అల్టిమేట్ గోల్ అనమాట. ఇది రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే గేమ్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు, లేకుంటే కంప్లీట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక రోబోని క్రియేట్ చేసేటప్పుడు ఈ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. నేను మీకు ఈ ట్రైనింగ్ షాప్లో అంటే ఈ ఇంటర్న్షిప్లో ఈ ట్రైనింగ్ వర్క్ సెషన్లో నేను మీకు చెప్పే కాన్సెప్ట్స్ వచ్చేసి మెయిన్గా ఏది అంటే సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్. ఎందుకు సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ చెప్తున్నాను, అన్సూపర్వైజ్ రీఎన్ఫోర్స్మెంట్ మీకు చాలా తక్కువ చెప్తారు. అసలు రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది ఇప్పుడు మీరు మిషన్ లెర్నింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్గా వెళ్ళాలి, రీసెర్చ్ స్టేజ్లో వెళ్ళాలి, డీప్గా వెళ్ళాలి, సపరేట్ రోబోటిక్స్ మీదనే వర్క్ చేయాలి అన్నప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది యూజ్ చేస్తారు. బేసిక్గా సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్, అన్సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ ఎక్కువ యూజ్ చేస్తారు. కానీ పర్టికులర్గా మీకు సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ గురించి చెప్తాను, ఓకేనా. ఎందుకు సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ గురించి చెప్తాను అంటే మీరు చేసే ప్రాజెక్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ మీద ఉన్న ప్రాజెక్ట్, ఓకేనా. కాబట్టి నేను మీకు ఎక్కువ క్లాసిఫికేషన్ మీదనే ఈ క్లాసిఫికేషన్లో ఉన్న ఈ మల్టిపుల్ అల్గారిథమ్స్ వీటి మీదనే ఎక్కువ ఫోకస్ చేసి మీకు ఈ ఇంటర్న్షిప్లో మీకు ట్రైనింగ్ ఇస్తాం అనమాట, ఓకేనా. మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది దేని మీద అంటే ఈ క్లాసిఫికేషన్ అల్గారిథమ్స్, దాంతోపాటు మీకు ఇచ్చిన ప్రాబ్లం స్టేట్మెంట్ ఉంది కదా, హార్ట్ డిజీజ్ ప్రిడిక్షన్ అనేది.
ఫస్ట్ బేసిక్గా మనము డేటా గ్యాదరింగ్ నుంచి అనాలిసిస్ వర్క్ వచ్చాము. అనాలిసిస్ తర్వాత ఫీచర్ ఇంజనీరింగ్ తర్వాత డేటా స్ప్లిట్టింగ్, దీని తర్వాత మోడల్ ట్రైనింగ్. ఈ మోడల్ ట్రైనింగ్లో మీరు ఏం చేస్తారా అంటే ఒక అల్గారిథమే కాదు, అంటే మీరు లాజిస్టిక్ రిగ్రెషన్ ఒక్కటే కాదు, అన్ని అల్గారిథమ్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ ఉన్న అన్ని అల్గారిథమ్స్ యూజ్ చేస్తారు. ఓకేనా. క్లాసిఫికేషన్ అల్గారిథమ్స్ ఈ 4 అయినా ఉండేదంటే ఈ 4 కాదు, ఇంకా చాలా ఉన్నాయి. బేసిక్గా ఈ 4 అనేది ఎక్కువ మనకి ఎక్కువ అక్యురసీని ఇస్తాయి అనమాట. ఓకే, ఈ 4 మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఈ 4 మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఈ 4 మీద మీ అల్గారిథమ్స్ని ట్రైన్ చేస్తారు అనమాట. ఈ 4 అల్గారిథమ్స్ యూజ్ చేసి మీ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తారు. ఈ 4 అల్గారిథమ్స్లో మీ ప్రాజెక్ట్లో ఏదైతే ఎక్కువ అక్యురసీ వచ్చింటుందో ఆ మోడల్ని మనం యూజ్ చేస్తామని చెప్పి మీరు ప్రాజెక్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, మీరు ఎప్పుడైనా సరే మీ ఫైనల్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అంటే ఇంటర్వ్యూలో మీకు క్వశ్చన్ అడగొచ్చు, మీరు ఏ అల్గారిథమ్స్ యూజ్ చేసినారు, మీ అల్గారిథమ్స్కున్న అక్యురసీ ఎంత ఉంది అని. అలాంటప్పుడు మీరు ఏం చెప్పాలి అంటే మేము లాజిస్టిక్ రిగ్రెషన్ యూజ్ చేసినాము, సపోర్ట్ వెక్టర్ యూజ్ చేసినాము, దాంతో ర్యాండమ్ ఫారెస్ట్, డిసిషన్ ట్రీ, ఈ 4 అల్గారిథమ్స్ యూజ్ చేసినాము. మాకు పర్టికులర్గా మా మోడల్ అనేది మా డేటాకి ఈ ప్రాబ్లంకి మాకు ఈ అల్గారిథం అనేది పర్టికులర్ ఎక్కువ అక్యురసీ ఇచ్చిందని మీరు డిఫైన్ చేస్తారనమాట. అలా మీరు చెప్తారు. ఓకేనా. మీ ప్రాజెక్ట్ అనేది మీరు మొత్తం ప్రాజెక్ట్ అంతా డెవలప్ చేసిన తర్వాత అలా చెప్తారు. ఓకే, ఇంకొకటి ఏది అంటే నిన్న మీకు చెప్పిన దాంట్లో అంటే నిన్న చెప్పిన క్లాస్లో మీరు గమనించిండొచ్చు, మనం లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది యూజ్ చేసినాం, అంతే కదా. లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది యూజ్ చేస్తాం. నిన్న చేసిన ప్రాజెక్ట్ ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్? టైటానిక్ డేటా అనాలిసిస్, లేకుంటే కంప్లీట్ ఫ్లో ఆఫ్ మిషన్ లెర్నింగ్ యూజింగ్ టైటానిక్ డేటా సెట్. ఇప్పుడు ఇంతవరకు మీరు క్లాస్ విన్నారు కదా. నిన్న మనం చేసిన టైటానిక్ డేటా అనాలిసిస్ ప్రాజెక్ట్ ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం, వెదర్ ఇట్ ఈస్ ఎ క్లాసిఫికేషన్ ఆర్ రిగ్రెషన్? చెప్పండి. ఎస్, క్లాసిఫికేషన్, అంతే కదా. దాని మీద ఎవరికి డౌట్స్ ఏం లేవు కదా, వెదర్ ఇట్ ఈస్ ఎ క్లాసిఫికేషన్ ఆర్ రిగ్రెషన్. మీకు కంప్లీట్ నాలెడ్జ్ వచ్చిందా వాట్ ఈస్ ఎ క్లాసిఫికేషన్ అండ్ వాట్ ఈస్ ఎ రిగ్రెషన్. దాంతోపాటు 3 టైప్స్ ఆఫ్ ఉన్న మిషన్ లెర్నింగ్. ఓకే, 3 టైప్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ ఏ ఉంది? సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్, అన్సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్, రీఎన్ఫోర్స్ మిషన్ లెర్నింగ్. సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అంటే మనం ఇన్పుట్స్ అవుట్పుట్స్ 2 ఇచ్చి ట్రైన్ చేస్తాము. దాని తర్వాత అన్సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్ అంటే డేటా ఒకటే ఇస్తాము, అంటే ఇన్పుట్స్ మాత్రమే ఇస్తాము, అవుట్పుట్స్ గురించి మనకేం తెలియదు. మనం ఇచ్చిన డేటాలో ఉన్న సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకొని మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లస్టర్స్ ఆఫ్ డేటా అనేది అల్గారిథం ప్రొవైడ్ చేస్తుంది. అదే అన్సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్. రీఎన్ఫోర్స్మెంట్ మిషన్ లెర్నింగ్ అనేది, లేకుంటే రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే కంప్లీట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. కానీ ఏదైనా ఒక అల్గారిథం దానికి ఒక పర్టికులర్ టాస్క్ ఇచ్చినప్పుడు మనం ఇచ్చిన స్పెసిఫైడ్ టైంలోనే అది పర్ఫామ్ చేస్తే దానికి ఒక పాయింట్ యాడ్ చేస్తాం. అది ఒకవేళ మనం ఇచ్చిన స్పెసిఫైడ్ టైంలో అది టాస్క్ అనేది పర్ఫామ్ చేయకుంటే దానికి ఒక పాయింట్ డిక్రీజ్ చేస్తాం. అల్టిమేట్గా గోల్ వచ్చేసి మన టోటల్ ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ పాయింట్స్ అనేది, అంటే ఈ ప్లస్ పాయింట్స్ అనేది మ్యాక్సిమం చేయాలి. అదే రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనమాట. ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. మీరు ఎక్కువ వాడేది సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్. ఈ సూపర్వైజ్ మిషన్ లెర్నింగ్లో 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి, రిగ్రెషన్, క్లాసిఫికేషన్. మీరు ఎక్కువ మీ ప్రాజెక్ట్కి సంబంధించి మీరు చేసేది క్లాసిఫికేషన్. ఈ క్లాసిఫికేషన్లో మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ అల్గారిథమ్స్ ఉన్నాయి? దేర్ ఆర్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ అల్గారిథమ్ ఇన్ క్లాసిఫికేషన్. బేసిక్గా మీరు మెయిన్గా ఫోకస్ చేసేది వచ్చేసి 4 అల్గారిథమ్స్. ఏవేవి? ఫస్ట్ వన్ వచ్చేసి లాజిస్టిక్ రిగ్రెషన్, సెకండ్ వన్ వచ్చేసి సపోర్ట్ వెక్టర్ మిషన్, థర్డ్ వన్ వచ్చేసి ర్యాండమ్ ఫారెస్ట్, ఫోర్త్ వన్ వచ్చేసి డిసిషన్ ట్రీ. ఓకేనా. ఎంతవరకు చెప్పిన దాంట్లో కంప్లీట్గా అర్థమైంది కదా? ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, వీ విల్ టేక్ ఏ 5 minutes బ్రేక్. ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాము. దాని తర్వాత నేను మీకు ఏం చెప్తామంటే ఈ 5 minutes బ్రేక్ తర్వాత నిన్న నేను మీకు టైటానిక్ డేటా అనాలిసిస్ అనేది చేశా కదా. చేసిన తర్వాత అక్కడ లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది మనం ఇంప్లిమెంట్ చేసాం. ఇప్పుడు లాజిస్టిక్ రిగ్రెషన్తో పాటు మనం సపోర్ట్ వెక్టర్ మిషన్, ర్యాండమ్ ఫారెస్ట్, డిసిషన్ ట్రీ ఇవి కూడా ఇంప్లిమెంట్ చేసాము. ఇంప్లిమెంట్ చేసి ఏ అల్గారిథంకి మనకి ఎంత అక్యురసీ వస్తుంది, దాని తర్వాత లాజిస్టిక్ రిగ్రెషన్లో ఉన్న అండర్లైన్ కాన్సెప్ట్. ఇంకొకటి ఈ లాజిస్టిక్ రిగ్రెషన్, సపోర్ట్ వెక్టర్ మిషన్, ర్యాండమ్ ఫారెస్ట్, డిసిషన్ ట్రీ ఇవి డెప్త్గా వెళ్ళే కొద్దీ కాన్సెప్ట్ అనేది చాలా కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ అనమాట.
టోటల్ మ్యాథమెటిక్స్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టోటల్ మ్యాథమెటిక్స్ ఈక్వేషన్స్ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ మన మెయిన్ పర్పస్ వచ్చేసి ప్రాజెక్ట్ పర్పస్. మనం మన మెయిన్ వ్యూ వచ్చేసి ప్రాజెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను టోటల్ మీకు ఇన్డెప్త్గా మ్యాథమెటిక్ అనాలిసిస్ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఓకే, బేసిక్ అనాలిసిస్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే లాజిస్టిక్ రిగ్రెషన్లో అండర్లైన్ కాన్సెప్ట్ ఏది అని థియరీ చెప్తాను. థియరీ చెప్పి దాని తర్వాత ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చూపిస్తాను. కంప్లీట్ ఇన్డెప్త్ నాలెడ్జ్ కావాలి అనుకుంటే మీరు పర్టికులర్గా మీరు ఆన్లైన్లో కొన్ని బ్లాగ్స్ ఉన్నాయి, ఆ బ్లాగ్స్ మీరు చదవాల్సిందే. కానీ మీరు ఆ బ్లాగ్స్ చదివేటప్పుడు కూడా యూనిట్ టు హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మోర్ అనమాట. ఆల్జీబ్రా మీద కానీ లేకుంటే క్యాలిక్యులస్ మీద కానీ వీటి మీద మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ కంప్లీట్ ఇన్డెప్త్ అనాలిసిస్ అనేది మీకు నీట్గా అర్థమవుతుంది. డోంట్ వరీ, నేను అండర్లైన్ కాన్సెప్ట్ చెప్తాను, దాంతోపాటు ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చూపిస్తాను, మన ప్రాజెక్ట్లో ఎలా యూజ్ చేస్తాము అని చూపిస్తాను. ఈ రోజుతో మీ ట్రైనింగ్ సెషన్ వచ్చేసి 90% కంప్లీట్ అవుతుంది. పూర్తిగా 90% అనేది ట్రైనింగ్ సెషన్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా? ఈ 4 అల్గారిథమ్స్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ 2 డేస్లో మీరు చేయాల్సింది ఏది అంటే మీ ప్రాజెక్ట్. ఓకే, మీ ప్రాజెక్ట్ డేటా గ్యాదర్ చేసి ఎలా చేయాలో చెప్పాను నేను. దాని తర్వాత డేటా అనాలిసిస్ ఎలా చేయాలో చెప్పాను. దాని తర్వాత దానికి సంబంధించిన నోట్బుక్ అనేది మీకు ప్రొవైడ్ చేశాను. నిన్న క్లాస్ చెప్పినది కూడా నేను ఈరోజు నోట్బుక్ ఇస్తాను. కంప్లీట్ డేటా అంటే నిన్న చెప్పిన క్లాస్లో 70% మాత్రమే ఉంది. డేటా గ్యాదరింగ్, డేటా అనాలిసిస్, దాంతోపాటు మోడల్ డేటా స్ప్లిట్టింగ్, ట్రైనింగ్ అండ్ టెస్టింగ్, దాని తర్వాత వచ్చేసి మోడల్ ఇంపోర్టింగ్, లైబ్రరీస్ ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అవి, దాంతో మోడల్ ట్రైనింగ్, టెస్టింగ్, వీటి గురించి మాత్రమే ఉంది. ఈరోజు కంప్లీట్ అవుతుంది. ఈ 4 అల్గారిథమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేసి ఏ దానికి ఎంత అక్యురసీ వస్తుంది అనే దాని గురించి ఈరోజు చూద్దాము. ఓకే, నేను ఆ కంప్లీట్ నోట్బుక్ నేను మీకు ఈరోజు ప్రొవైడ్ చేస్తాను. ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ ఆ రోజు గ్రూప్లో ఎలా అయితే ప్రొవైడ్ చేస్తానో ఈరోజు కూడా అలానే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ కంప్లీట్ నోట్బుక్ యూజ్ చేసుకొని నేను మీకు ఏదైతే హార్డ్ డిసీజ్ ప్రిడిక్షన్ ప్రాబ్లం చెప్పానో ఆ డేటా గ్యాదర్ చేసి మీరు అందులో ఉన్న కోడ్ మాత్రమే బేసిక్ కొద్దిగా కామన్ సెన్స్ యూజ్ చేసి ఫస్ట్ నేను మీకు క్లాస్లో చెప్పాను, ఎప్పుడైనా సరే మీరు డేటా గ్యాదర్ చేసిన వెంటనే ఆ డేటా గురించి మొత్తం తెలుసుకోవాలి. అసలు మీరు సాల్వ్ చేస్తున్న ప్రాబ్లం ఏవి, దాని పర్పస్ ఏమి అని తెలుసుకున్నప్పుడు మీకు ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఓకే, దాని గురించి కూడా నేను చెప్పిన వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, క్లాస్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. మనం ఎలా అనాలిసిస్ చేయాలి, మన పర్స్పెక్షన్ ఎలా ఉండాలి అని కూడా. ఓకే, దాని తర్వాత ఈ 4 అల్గారిథమ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా చూపిస్తాను. ఈ 2 క్లాసెస్ తర్వాత రేపు మీరు మీ హార్డ్ డిసీజ్ ప్రిడిక్షన్ ప్రాజెక్ట్ ఎలా చేయాలి అని మీకు నీట్గా కంప్లీట్ నాలెడ్జ్ రావాలి. దాంతోపాటు మీరు సొంతంగా చేయగలగాలి. ఓకేనా? నిన్న చెప్పిన క్లాస్లో అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నిన్న చెప్పిన క్లాస్లో మీకు కంప్లీట్గా అర్థమైంది కదా? ఓకే సౌరభ్, ఓకే. ఇప్పుడు ఈరోజు చెప్పిన క్లాస్లో ఇంతవరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ నేను చెప్పే దాంట్లో కూడా మీకు ఏ డౌట్స్ లేకుండా నేను చెప్తాను, ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో చెప్తాను. కోడింగ్ ఈజ్ నాట్, యూ డోంట్ వరీ అబౌట్ కోడింగ్. మీరు కోడింగ్ గురించి వరీ కావద్దండి. సింపుల్ కోడింగ్ ఉంటుంది, లైన్ బై లైన్ కోడింగ్ ఉంటుంది అంతే. ఈజీ టు రిమెంబర్, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ గుర్తు పెట్టుకోలేని టైంలో ఏం చేయాలి అని కూడా నేను చెప్తాను. ఎలా గుర్తుపెట్టుకోవాలి దాని గురించి కూడా చెప్తాను. ఈ చిన్న కీవర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి దాని గురించి కూడా చెప్తాను. దాంతోపాటు పర్టికులర్ నోట్బుక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. తర్వాత ఇట్స్ యువర్ టాస్క్, మీరు చేయాలి ప్రాజెక్ట్. ఇంతవరకు ఇట్స్ మై డ్యూటీ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ థింగ్స్, అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత మీరు ఎలా చేయాలనేది మీకు నేను ఈరోజు అర్థమవుతుంది. ఐ హోప్ ఈ క్లాస్ అయిపోలో కంప్లీట్ మీకు ప్రాజెక్ట్, మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ ఎలా చేయాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది అర్థమవుతుంది. రేపు మీ ఓన్గా మీరు ప్రాజెక్ట్ చేయగలగాలి. ఓకే, తర్వాత డోంట్ వరీ, నేను మీకు కంప్లీట్గా వదిలేయను. రేపు మ్యాక్సిమం మీ ప్రాజెక్ట్ ఉంది కదా హార్డ్ డిసీజ్ ప్రిడిక్షన్ ప్రాజెక్ట్ కూడా నేను కంప్లీట్ మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంప్లిమెంటేషన్ చేసి చూపిస్తాను. ఓకే, డేటా ఎలా గ్యాదర్ చేస్తాం, అనాలిసిస్ ఎలా చేస్తామని. పర్టికులర్గా మెయిన్ గోల్ వచ్చేసి మీరు హార్డ్ డిసీజ్ ప్రిడిక్షన్ ప్రాజెక్ట్ ఒక్కటే చేయడం కాదు. ఓకే, మీరు ఏ క్లాసిఫికేషన్ ప్రాబ్లం ఇచ్చినా మీరు చేయగలగాలి. అది అట్ లాస్ట్ గోల్ అనమాట. అంటే మీకు హార్డ్ డిసీజ్ ప్రిడిక్షనే కాదు, క్లాసిఫికేషన్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చినా మీరు ఈజీగా చేయగలగాలి.
ఆర్ అట్లీస్ట్ మీరు దాన్ని ఇలా చేయొచ్చు అని చెప్పగలగాలి. ఓకే. అలాంటప్పుడు ఏమవుతుందంటే మీకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనేవి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సౌరభ్ ఉన్నాడు, సౌరభ్ హార్డ్ డిస్క్ ప్రిడిక్షన్ చేయొచ్చు. లేకుంటే రవళిక ఉంది, తను నాకు హార్డ్ డిస్క్ ప్రిడిక్షన్ వద్దు, అందరూ హార్డ్ డిస్క్ ప్రిడిక్షన్ చేస్తున్నారు, నేను లివర్ డిస్క్ ప్రిడిక్షన్, లేకుంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ప్రాబ్లం నేను సొంతంగా చేయాలి అనుకుంటున్నాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనుకుంటే తను ఆ ప్రాజెక్ట్ చేయగలగాలి. ఓకే. మీరు ఒక్కొక్కరు మీ అందరికీ ట్రైనింగ్ సెషన్లో ప్రకారం ఒక హార్డ్ డిస్క్ క్లాసిఫికేషన్ ప్రాబ్లం ఎలా చేయాలని చెప్తాను. కానీ మీరు హార్డ్ డిస్క్ ప్రిడిక్షన్ మీదనే డిపెండ్ కావద్దండి, ఈ ప్రాజెక్ట్ మీదనే డిపెండ్ కావద్దండి. మీరు మీరు దేని మీద డిపెండ్ కాండి అంటే అండర్లైన్ కాన్సెప్ట్, అంటే ఆ డేటా ఎలా గ్యాదర్ చేస్తున్నాము, ఎలా అనలైజ్ చేస్తున్నాము, డేటా ఎలా క్లీన్ చేస్తున్నాము, దాని తర్వాత ఎలా ట్రైన్ చేస్తున్నాము, వీటి మీద డిపెండ్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ ప్రాజెక్టే కాదు, క్లాసిఫికేషన్కి సంబంధించిన ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా చేయగలరు. ఓకే. మీరు ఆ పర్స్పెక్టివ్లో ఆలోచించండి. ఓకేనా. డోంట్ వరీ మీ ఒకవేళ మీకు ఇంతవరకు మీరు క్లాస్ సరిగ్గా వినలేదు, లేకుంటే ట్రైనింగ్ సరిగ్గా వినలేదు, ప్రాక్టీస్ సరిగ్గా చేయలేదు, దేర్ మే బి మల్టిపుల్ రీజన్స్, చాలా రీజన్స్ ఉండొచ్చు మీరు క్లాస్ సరిగ్గా వినకపోవడానికి, లేకుంటే ట్రైనింగ్ సెషన్కి అటెండ్ కాకపోవడానికి. డోంట్ వరీ అబౌట్ దట్. నేను మీకు పర్టికులర్గా నేను మీకు ఏదైతే ప్రామిస్ చేశానో ఒక ప్రాజెక్ట్ నీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్రాజెక్ట్ మీకు ఏదైతే ఇస్తామని ప్రామిస్ చేశానో ఆ ప్రాజెక్ట్ నేను మీకు కంపల్సరీ కోడ్తో సహా, అంటే డేటా సెట్ కోడ్ దాంతో సహా నేను మీకు పూర్తిగా ఇస్తాను విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియో. డోంట్ వరీ అబౌట్ ఇట్. బట్ నా మెయిన్ గోల్ వచ్చేసి ఈ ఒక ప్రాజెక్టే కాదు, యూ నీడ్ టు ఏబుల్ టు డూ ద మల్టిపుల్ ప్రాజెక్ట్స్. మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేయగలగాలి వెదర్ వెన్ ఇట్ కమింగ్ టు ద క్లాసిఫికేషన్. ఓకేనా. మీరు కూడా అలానే ఆలోచించండి. ఓకేనా. వాట్ డూ యూ సే? ఓకే. Let's take a 5 minutes of break. After that, I'll explain those concepts and I'll implement the whole algorithms. Okay. Hello.
Okay, let's start the class. I think everyone is here, right? Okay, let's start the class. First, లాజిస్టిక్ రిగ్రెషన్ గురించి చూద్దాం. As I told earlier, logistic regression is used to classify the logistic regression is used for the classification. Logistic regression. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే క్లాసిఫికేషన్కి whether the person has a heart disease or not. మీ అవుట్ ప్రాజెక్ట్ తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ we have a data of person weight and fat percentage. Okay, person weight and so just take the weight only. We have a data of person weight and whether the person has a heart disease or not. This was our label. Okay, ఇప్పుడు వెయిట్ వచ్చేసి 50. సిక్స్టీ ఉన్నప్పుడు పర్సన్ హ్యాజ్ ఎ హార్ట్ డిజీస్. 30 ఉన్నప్పుడు పర్సన్ వెయిట్ వచ్చేసి 60 నార్మల్ వెయిట్ కదా. విల్ టేక్ కేజెస్. ఇప్పుడు పర్సన్ ఏజ్ వచ్చేసి 60 ఉన్నప్పుడు పర్సన్ హ్యాజ్ ఎ హార్ట్ డిజీజ్ అనుకోండి. దాని తర్వాత 50 ఉన్నప్పుడు హార్ట్ డిజీజ్ ఉంది. 20 ఉన్నప్పుడు పర్సన్ డోంట్ హ్యావ్ ఏ హార్ట్ డిజీజ్. దాని తర్వాత 55 ఉన్నప్పుడు హార్ట్ డిజీజ్ ఉంది. దాని తర్వాత 25 ఉన్నప్పుడు హార్ట్ డిజీజ్ లేదు. దాని తర్వాత 33 అనుకున్నాం హార్ట్ డిజీజ్ ఉంది లేదు. ఓకే, ఇది మన దగ్గర ఉన్న డేటా. ఇప్పుడు ఇక్కడ 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది న్యూమరికల్ వాల్యూ, ఇది కేటగరికల్ వాల్యూ. అంతే కదా, ఇది న్యూమరికల్ వాల్యూ, ఇది కేటగరికల్ వాల్యూ. ఇంకొకటి ఇది మన ఇండిపెండెంట్ వేరియబుల్. ఇది మన డిపెండెంట్ వేరియబుల్. ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏదైతే వాల్యూని ప్రిడిక్ట్ చేస్తామో ఆ వాల్యూ వచ్చేసి డిపెండెంట్ వేరియబుల్. ఏదైతే వాల్యూని మనము ప్రిడిక్ట్ చేయడానికి యూజ్ చేస్తామో ఆ వాల్యూ వచ్చేసి ఇండిపెండెంట్ వేరియబుల్స్. క్యాన్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్ రైట్? మీ అందరికి నా స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఓకే, మనం ఏదైతే వాల్యూస్ యూజ్ చేసుకొని ప్రిడిక్ట్ చేస్తామో ఆ వాల్యూస్ వచ్చేసి ఇండిపెండెంట్ వేరియబుల్స్. నేను నిన్న మీకు ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ డివైడ్ చేసేటప్పుడు నిన్ననే చెప్పాను. మనకి ఇండిపెండెంట్ వాల్యూస్ ఎక్స్ వాల్యూస్ కింద డివైడ్ చేస్తాము, డిపెండెంట్ వాల్యూస్ని వై వాల్యూస్ కింద డివైడ్ చేస్తాం. ఈ వై వాల్యూస్ అనే వాల్యూసే మనం ప్రిడిక్ట్ చేసే వాల్యూస్. ఈ ఎక్స్ వాల్యూస్ని యూజ్ చేసుకొని మనం వై వాల్యూస్ని ప్రిడిక్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటా ఇది. ఓకే, ఇప్పుడు ఇది గ్రాఫ్ అనుకోండి. ఈ పాయింట్స్ని మనం ఈ గ్రాఫ్లో రిప్రజెంట్ చేసినప్పుడు ఇక్కడ ఏజ్ ఉంది, సారీ ఇక్కడ లేబుల్ ఇదేది, ఇక్కడ 1, ఇక్కడ 0 అంటే నో అని, ఇక్కడ ఏజ్ ఉంది. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి 20 ఉంది. 20 ఉన్నప్పుడు పర్సన్ హ్యావ్ నో హార్ట్ డిసీజ్. దాని తర్వాత 25 ఉన్నప్పుడు హార్ట్ డిసీజ్ ఉందా? లేదు. 33 ఉన్నప్పుడు ఉందా? లేదు.
దాని తర్వాత 50 ఉన్నప్పుడు హార్డ్ డిసీజ్ ఉంది. అంటే ఇక్కడ దాని తర్వాత 60 ఉన్నప్పుడు హార్డ్ డిసీజ్, 70 ఉన్నప్పుడు. ఇక్కడ చూడండి దీని యొక్క ఫ్లో ఎలా ఉంది, లాస్ట్ ఇలా ఉంది, అంతే కదా. స్టార్టింగ్ ఏజ్ తక్కువ ఉన్న కొద్దీ హార్ట్ డిసీజ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉండదు. కానీ ఎప్పుడైతే ఏజ్ పెరుగుతుందో హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ అనేవి వస్తాయి. ఓకే, అప్పుడు ఇలా అల్టిమేట్గా ఇక్కడ ఈ పాయింట్కి వచ్చేస్తాం. ఏ పాయింట్కి? అంతా హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్కి వచ్చేస్తాం. అబోవ్ 50కి అందరికీ మ్యాక్సిమం హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న డేటాలో కర్వ్ అనేది ఇలా ఉంది. ఇక్కడ మామూలుగా మనం తీసుకునే ఎన్ని పాయింట్స్ తీసుకున్నాం? బేసిక్గా 6 పాయింట్స్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు లాజిస్టిక్ రిగ్రెషన్ ఏం చేస్తుందంటే, లాజిస్టిక్ రిగ్రెషన్ అల్గారిథంలో మనం ఏం చేస్తాము అంటే ఒక ఈ ఎస్ లైన్ ఉంది కదా, ఈ లైన్కి ఈక్వేషన్ ఫైండ్ చేస్తాం, లేకుంటే ప్రాబబిలిటీని ఫైండ్ చేస్తాం అనమాట. ప్రాబబిలిటీ ఫైండ్ చేసినప్పుడు మధ్యలో ఒక మ్యాక్సిమం హోల్డ్ అంటారు, లేకుంటే కాన్ఫిడెన్స్ వాల్యూ. ఇక్కడ ఒక కాన్ఫిడెన్స్ వాల్యూ వస్తుంది అని ఇక్కడ ఒక లైన్ని ఫైండ్ చేస్తాం. ఈ లైన్ ఫైండ్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే, ఈ వాల్యూ ఏదైనా సరే ఈ వాల్యూకి అబోవ్ వచ్చిందంటే దాన్ని 1 అనే కన్సిడర్ చేస్తాం. వాల్యూ ఏదైనా సరే ఈ వాల్యూ కిందికి వచ్చిందంటే దాన్ని 0 అనే కన్సిడర్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ నేను మీకు చెప్పింది ఏది, లీనియర్ రిగ్రెషన్ గురించి చెప్పాను. లీనియర్ రిగ్రెషన్లో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ స్ట్రైట్ లైన్ని ఫిట్ చేస్తున్నాం. రిగ్రెషన్ ప్రాబ్లం గురించి చెప్పాను కదా స్టార్టింగ్ నేను మీకు, కంటిన్యూస్ వాల్యూస్ని ఎలా ప్రిడిక్ట్ చేస్తామని. లైన్ని యూజ్ చేసుకొని డేటా పాయింట్స్లో ఉన్న లైన్, ఒక డేటా పాయింట్స్ మీద ఉన్న లైన్ని బేస్ చేసుకొని ఈ కంటిన్యూస్ వాల్యూస్ని ప్రిడిక్ట్ చేస్తాం. ఇక్కడ ఉన్నప్పుడు ఇది ఇలా ప్రిడిక్ట్ చేస్తాం, అంతే కదా. ఇది ఉన్నప్పుడు ఇక్కడ ప్రైస్ ఎంత ఉండొచ్చు అని ప్రిడిక్ట్ చేస్తున్నాం. సేమ్ ఇప్పుడు కూడా ఇలా ఏం చేస్తాం, ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ కాన్ఫిడెన్స్ లైన్కి బిలో ఉంటే 0 అని, కాన్ఫిడెన్స్ లైన్కి అబవ్ ఉంటే 1 అని ప్రిడిక్ట్ చేస్తాం. బేసిక్గా ఇది ఏం చేస్తుంది అంటే, ఇవి మన డేటా పాయింట్స్ అనుకోండి. ఇప్పుడు మన అల్గారిథం ఏం చేస్తుంది అంటే, మీరు ఇక్కడ గమనిస్తే ఇవి ఒక రకమైన డేటా పాయింట్స్, ఇవి ఒక రకమైన డేటా పాయింట్. ఇవి జీరోస్ అనుకోండి, ఇది 1 అనుకోండి. ఇప్పుడు మన అల్గారిథం ఏం చేయాలంటే ఈ రెండింటి మధ్యలో ఒక లైన్ని డ్రా చేయాలి. ఓకే, ఈ లైన్ అనేది ఏం చేయాలంటే, మనం ఏదైనా సరే ఈ లైన్కి అబోవ్ ఉండేది 0 అయిపోతుంది, 1 అయిపోతుంది. ఈ లైన్కి బిలో ఉండేది 0 అయిపోతుంది. కానీ ఈ లైన్ని మనం పర్ఫెక్ట్గా డ్రా చేయాలి. ఇది ఎలా డ్రా చేస్తుంది పర్ఫెక్ట్గా అంటే, మీరు కంప్లీట్ మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూషన్ గురించి తెలుసుకున్నప్పుడు నీట్గా అర్థమవుతుంది. ఓకే, మీరు ఇంకా ఫర్దర్గా వెళ్ళాలి అనుకుంటే దిస్ నాలెడ్జ్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఇంటర్వ్యూస్. బేసిక్గా మీరు పర్టికులర్ ఏదైనా మీరు కంప్లీట్ మిషన్ లెర్నింగ్, కంప్లీట్ డేటా సైన్స్, కంప్లీట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, లేకపోతే ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, మిషన్ లెర్నింగ్కి రోల్స్ అప్లై చేస్తున్నారంటే మీరు కంప్లీట్ లాజిస్టిక్ రిగ్రెషన్ గురించి పూర్తి, అంటే లాజిస్టిక్ రిగ్రెషన్ అనే కాదు, బేసిక్ క్లాసిఫికేషన్లో ఉన్న అల్గారిథమ్స్ అన్నీ, దాంట్లో ఉన్న మ్యాథమెటికల్ ఈక్వేషన్స్తో సహా నీట్గా తెలుసుకోవాలి. అంతోపాటు రిగ్రెషన్లో ఉన్న అల్గారిథమ్స్ అని, దాంట్లో ఉన్న మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అని నీట్గా తెలుసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఫ్రెషర్ జాబ్కి అప్లై చేస్తున్నారు అంటే ఇట్ డజంట్ మ్యాటర్, యూ హ్యావ్ టు టెల్ ద కాన్సెప్ట్ అనమాట. ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పాలి, దాంతోపాటు అది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనే దాని గురించి ఎక్కువ చెప్పాలి. ఓకేనా. లాజిస్టిక్ రిగ్రెషన్ ఏం చేస్తుంది, ఇక్కడ ఇట్లా ఒక హైపర్ ప్లేన్ వేసి, ఈ హైపర్ ప్లేన్ అబోవ్ ఉన్న వాటన్నిటిని 0, ఈ హైపర్ ప్లేన్ బిలో ఉన్న వాటన్నిటిని 1, ఇలా అది క్లాసిఫై చేస్తుంది అనమాట. ఇది లాజిస్టిక్ రిగ్రెషన్ యూజ్ చేసుకొని చేసేది. దాని తర్వాత సెకండ్ వన్ వచ్చేసి సపోర్ట్ వెక్టర్ మిషన్. ఇక్కడ చూడండి, నేను చెప్పే ప్రాబ్లమ్స్ అన్ని క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్, క్లాసిఫికేషన్ అల్గారిథమ్స్. ఓకే, సపోర్ట్ వెక్టర్ మిషన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేమ్ మనకి కొన్ని డేటా పాయింట్స్ ఉన్నాయి. సపోర్ట్ వెక్టర్ మిషన్ అనేది ఏం చేస్తుందంటే, ఫస్ట్ మధ్యలో ఒక ప్లేన్ అనేది వేస్తుంది. ఓకే,
మధ్యలో ఒక ప్లేన్ ఇస్తుంది. ఈ ప్లేన్తో పాటు ఏం చేస్తుందంటే అడిషనల్గా ఒక మార్జినల్ లైన్స్ని కూడా వేస్తుంది, అంటే బౌండరీస్ని ఇస్తుంది. ఓకే, ఈ ఇది హైపర్ ప్లేన్. ఈ డాటెడ్ లైన్స్ వచ్చేసి మార్జిన్స్. మీరు గమనిస్తే ఇక్కడ ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ ఈ ఈ హైపర్ ప్లేన్ అంటే ఈ మార్జిన్స్ ఏదైతే పాయింట్స్ మీద అయితే వెళ్తుందో ఆ పాయింట్స్నే సపోర్ట్ వెక్టర్స్ అంటారు. అంటే మన హైపర్ ప్లేన్ మనం సపోర్ట్ వెక్టర్ మిషన్ ఏం చేస్తుందంటే హైపర్ ప్లేన్తో పాటు అది ఏం చేస్తుంది అంటే ఇక్కడున్న ఈ పాయింట్స్కి ఇక్కడున్న ఈ పాయింట్స్కి ఈ మార్జిన్స్ అనేవి డ్రా చేసేటప్పుడు ఇక్కడ ఈ మధ్యలో డిస్టెన్స్ ఉంది చూసారా, ఈ మార్జిన్కి మధ్యలో డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ మ్యాక్సిమం ఉండేలాగా ట్రై చేస్తుంది. ఓకేనా, మ్యాక్సిమం అది ఎంత మ్యాక్సిమం ఉంటే అంత ఎక్కువ జనరలైజ్డ్ మోడల్ అనేది వస్తుంది అనమాట. ఈ జనరలైజ్ మోడల్ అనేది ఏంటి అంటే అల్గారిథం అనేది 100% కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయకపోవచ్చు, అంటే 100% వాల్యూస్ అనేది కరెక్ట్గా చేయకపోవచ్చు, కానీ అది 80% కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసినా అది కరెక్ట్గానే ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. దీనికి సింపుల్ మీకు నార్మల్గా జనరల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎగ్జామ్ కాన్సెప్టే, మీకు రేపు ఎగ్జామ్ ఉందనుకోండి, రేపు ఎగ్జామ్ ఉన్నప్పుడు రేపు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ మీకు ముందరనే తెలుసు, ఈ క్వశ్చన్ పేపర్ చెప్తున్నారు, మీరు ఏం చేస్తారు వెంటనే క్వశ్చన్ పేపర్ తెలిసిందన్న వెంటనే క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ నీట్గా నేర్చుకొని పోతారు, అంటే బేసిక్గా బట్టి పట్టుకొని పోతారు. అడిగిపోయిన వెంటనే కొత్త క్వశ్చన్ పేపర్ ఇచ్చినారనుకోండి, అంటే అప్పుడు ఏం జరుగుతుంది, ఆడ మీకు తెలియని క్వశ్చన్ ఇచ్చినారు కాబట్టి మీరు ఒకవేళ మీరు ఆన్సర్ రాసినా అది 50% కరెక్ట్ అయి ఉండొచ్చు, 50% రాంగ్ అయి ఉండొచ్చు. ఎందుకు, మీరు పర్టికులర్గా ఒకటే క్వశ్చన్ వస్తుంది, ఈ క్వశ్చన్ వస్తే ఇలానే రాయాలి అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా మన దగ్గర అల్గారిథం ఏం చేస్తుంది అంటే డేటా పాయింట్స్ అనేవి తక్కువ ఉండేసరికి ఈ హైపర్ ప్లేన్ అనేది కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఈజీగా ఇట్లా ఇప్పుడు చూడండి, ఇట్లా కరెక్ట్గా ఒక హైపర్ ప్లేన్ అనేది కరెక్ట్గా గీస్తుంది ఎప్పుడు డేటా పాయింట్స్ అనేది తక్కువ ఉన్నప్పుడు. ఎప్పుడైతే డేటా పాయింట్స్ తక్కువ ఉన్నప్పుడు హైపర్ ప్లేన్ అనేది కరెక్ట్గా గీస్తుందో నీకు ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మ్యాక్సిమం వాల్యూ ఉంది, ఇప్పుడు ఇది డేటా పాయింట్స్ అనుకోండి, ఇంకొక డేటా పాయింట్స్ వచ్చేసి విధంగా ఇప్పుడు ఇక్కడ మధ్యలో హైపర్ ప్లేన్ ఉంది, ఈ హైపర్ ప్లేన్కి ఇక్కడ ఈ మార్జిన్స్ ఉన్నాయి కదా, ఈ మార్జిన్స్ అనేది డిస్టెన్స్ చాలా తక్కువ ఉంది. ఓకే, డిస్టెన్స్ అనేది తక్కువ ఉంది, ఇక్కడ కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదేం చేస్తుందంటే మన అల్గారిథం ఇలా మనం మోడల్ని క్రియేట్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ ఈ బ్లాక్ పాయింట్ ఇక్కడ వచ్చింది అనుకోండి, యువతల కొద్దిగా తేడా వచ్చిందంటే ఈ లైన్కి ఈ హైపర్ ప్లేన్కి మధ్యలో ఇక్కడ వచ్చింది అంటే అప్పుడు దేని కింద కేటగరైజ్ చేస్తుంది, ఈ పింక్ దానిల కింద కేటగరైజ్ చేస్తుంది అనమాట, దేని కింద ఈ పింక్ లెక్క కేటగరైజ్ చేస్తుంది. కానీ అది రియల్గా అంటే ఏంటిది, అది బ్లాక్ కలర్ పాయింట్, అది రియల్గా అంటే అది బ్లాక్ కలర్ పాయింట్, కానీ దాన్ని ఎలా కేటగరైజ్ చేసింది, పింక్ లెక్క కేటగరైజ్ చేసింది. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని మిస్క్లాసిఫికేషన్ అనేది జరుగుతుంది ఎప్పుడు మనం జనరలైజ్ మోడల్ని క్రియేట్ చేయకపోయినప్పుడు. అంటే జనరలైజ్ మోడల్ని ఎలా క్రియేట్ చేస్తామంటే మనం ఎప్పుడైనా సరే సపోర్ట్ వెక్టర్ మిషన్లో అది ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఉన్నాయి కదా ఈ మార్జిన్స్, ఈ మార్జిన్కి మన దగ్గర ఉన్న ఈ రెండు మార్జిన్స్కి మధ్యన ఉన్న డిస్టెన్స్ ఎంత అయితే మ్యాక్సిమం వచ్చేలాగా చూస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ డిస్టెన్స్ మ్యాక్సిమం వస్తుందో మన దగ్గర ఉన్న మోడల్ జనరలైజ్డ్ మోడల్ అని అర్థం. అందుకే మీకు ఇంకొకటి ఏది అంటే మిషన్ లెర్నింగ్లో కానీ డీప్ లెర్నింగ్లో కానీ డేటా అనేది తక్కువ ఉందనుకోండి, దానికి జనరలైజ్ మోడల్ క్రియేట్ చేయలేరు. ఎందుకంటే అల్గారిథంకి ఎంతైతే ఎక్కువ నువ్వు డేటా ఇస్తావో దాంట్లో అంత కరెక్ట్గా ప్యాటర్న్స్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. ఎంతైతే తక్కువ డేటా ఇస్తావో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పాయింట్స్ ఉన్నాయనుకోండి,
మన దగ్గర 3 క్లాసెస్ ఉన్నాయి, అంటే పర్సన్కి హార్ట్ డిసీజ్ ఉంది లేదు రాకపోవచ్చు అని 3 పాయింట్స్ ఉన్నాయి. ఈ 100లో త్రీ డివైడెడ్ చేసుకుంటే మనకు అప్రాక్సిమేట్లీ ఒక్కొక్క చోట 40 వస్తాయి అనుకోండి, 40 పాయింట్స్ వస్తాయి. 40 ఒక దాంట్లో 30 ఇలా రావచ్చు, లేకుంటే 40 ఒక దాంట్లో 20. అంటే మన దగ్గర డేటా పాయింట్స్ అనేవి తక్కువ ఉన్నాయి. ఎప్పుడైతే మనకి డేటా పాయింట్స్ అనేవి తక్కువ ఉన్నాయో మోడల్ అనేది జనరలైజ్ చేయలేదన్నమాట. అలాంటప్పుడు ప్రిడిక్షన్స్ అనేవి రాంగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు రాంగ్ వస్తాయి అంటే మన మోడల్ అనేది అంత డేటా గురించి అంత పర్ఫెక్ట్గా తెలియదు, అంటే దాని గురించి అంత ఆ డేటాలో ఉన్న ప్యాటర్న్స్ అంత పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేయలేదు. కాబట్టి మిషన్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్కి ఎప్పుడైనా సరే హ్యూజ్ డేటా ఉండాలి. మిషన్ లెర్నింగ్ కన్నా డీప్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్కి ఇంకా హ్యూజ్ డేటా ఉండాలి. ఓకేనా, ఇది కూడా ఒక కన్సర్న్. మీరు ఎప్పుడైనా సరే మిషన్ లెర్నింగ్ అల్గారిథంకి ఏదైనా ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ మిషన్ లెర్నింగ్ యూజ్ చేసుకొని క్రియేట్ చేసేటప్పుడు కంపల్సరీ మోర్ దాన్ 100 పాయింట్స్ కానీ, లేకుంటే మినిమంలో 100 అబోవ్, లేకుంటే మినిమంలో 1000 అబోవ్ రోస్ ఉండాలి. లేదంటే మ్యాక్సిమం ఎన్నైనా ఉండొచ్చు, మినిమంలో 1000 అబోవ్ ఉంటే మన అల్గారిథం అనేది ఒక 70% 80% కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తుంది అని అర్థం. ఓకేనా, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అట్లాంటి తక్కువ ఉన్నప్పుడు ప్రిడిక్ట్ చేయదా అంటే చేస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ జనరలైజ్డ్ మోడల్. అది జనరలైజ్డ్ మోడల్ కాదనమాట. ఓకే, అది ఫ్యూచర్లో వచ్చే వాల్యూస్ని కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తుందా అంటే చేయలేకపోవచ్చు. మీకు ఇంకా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నప్పుడు ఇదే కాన్సెప్ట్ని, జనరలైజ్డ్ మోడల్ కాన్సెప్ట్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి, నా దగ్గర 2 పాయింట్స్ అంటే ఇలా ఉన్నాయి వాల్యూస్. ఇప్పుడు సేమ్ సింపుల్గా చెప్పాలి అంటే నేను డైరెక్ట్ లైన్ ఇట్లా డ్రా చేసిన, కరెక్ట్ లైన్ డ్రా చేసిన. ఓకేనా, కరెక్ట్ లైన్ డ్రా చేసిన y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c, అంతే కదా. ఇప్పుడు ఎప్పుడైతే లైన్ కరెక్ట్ అంటే ఇక్కడ డేటా పాయింట్స్ అనేవి తక్కువ ఉన్నాయి, ఫ్యూచర్లో వచ్చే డేటా పాయింట్స్ ఇక్కడ రావచ్చు కదా, అంతే కదా. ఇక్కడ అబోవ్ రావచ్చు, బిలో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. కానీ ఇప్పుడు నాకు ఒక డేటా పాయింట్ ఇక్కడున్న వాల్యూని, ఇక్కడున్న వాల్యూ కాదు ఇక్కడున్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది అనుకోండి, నేను దీని వాల్యూ కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయాలనుకుంటున్నాను. దేని వాల్యూ ఇప్పుడు నేను కరెక్ట్గా ఇలా ప్రిడిక్ట్ చేసినప్పుడు, అంటే కరెక్ట్ లైన్ ఇలా డ్రా చేసినప్పుడు అక్కడ ఏమవుతుంది, ఇది కూడా వద్దు, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డేటా పాయింట్, ఇక్కడ డేటా పాయింట్, ఇక్కడ డేటా పాయింట్, ఇక్కడ డేటా. ఇప్పుడు నేను కరెక్ట్గా డేటా పాయింట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి లైన్ డ్రా చేసిన, కరెక్ట్ లైన్ డ్రా చేసినాక ఈ డేటా పాయింట్ నుంచి ఈ డేటా పాయింట్, ఈ డేటా పాయింట్ నుంచి ఈ డేటా పాయింట్, ఈ డేటా పాయింట్ నుంచి ఈ డేటా పాయింట్, డైరెక్ట్ లైన్ నీట్గా డ్రా చేసిన. కానీ ఇప్పుడు మీరు అడగొచ్చు, సార్ లైనే ఎందుకు ఇట్లా డైరెక్ట్గా కరెక్ట్గా ఫైన్ చేయొచ్చు కదా ఒక వాల్యూకి ఇంకొక వాల్యూకి డిస్టెన్స్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా డిస్ట్రిబ్యూషన్ అనేది ఇలా ఉంది. ఓకే, కానీ నా దగ్గర డేటా పాయింట్స్ అనేది తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇలా డ్రా చేసాను. ఇంత కిందికి వద్దు, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. ఓకే, ఇప్పుడు దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, ఇప్పుడు ఇలా డ్రా చేశాను. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఉన్న పాయింట్ ఏది, ఇది. ఇక్కడ చూడండి, ఇది నేను ప్రిడిక్ట్ చేసిన వాల్యూ. ఓకే, ఇది నేను ప్రిడిక్ట్ చేసిన వాల్యూ, అంటే ఇది ప్రిడిక్ట్ చేసిన వాల్యూ. కానీ రియల్ వాల్యూ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇది రియల్ ప్రిడిక్షన్. దీనికి మధ్యన తేడా ఎంత ఉంది, ఇంత తేడా ఉంది, అంటే ఎర్రర్ అనేది చాలా ఎక్కువ ఉంది, అంతే కదా. ఇక్కడ చూడండి, మీకు ఇది రియల్గా మనం రియల్ వాల్యూ ఇక్కడ ఉంది, కానీ మనం ప్రిడిక్ట్ చేసిన వాల్యూ ఇది. ఈ రియల్ వాల్యూకి మనం ప్రిడిక్ట్ చేసిన వాల్యూకి చాలా తేడా ఉంది. ఇక్కడ ఏం చేస్తుందంటే మన దగ్గర డేటా పాయింట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఎప్పుడైతే మన దగ్గర డేటా పాయింట్స్ అనేవి తక్కువ ఉన్నాయో మన అల్గారిథం ఏం చేస్తుంటే దాన్ని ఓవర్ ఫిట్టింగ్ చేస్తుంది. అంటే ఒక డేటా పాయింట్కి ఇంకొక డేటా పాయింట్కి కరెక్ట్గా లైన్స్ అనేది ఫిట్ చేస్తుంది. సింపుల్, మనకి రేపు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అన్ని నీట్గా తెలిసాయి అనుకోండి, మనం డైరెక్ట్ ఏ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా చదువుకొని పోతాం. అదే మనకి కాన్సెప్ట్ ఒకటే తెలిసింది అనుకోండి, ఇప్పుడు ఈ కాన్సెప్ట్కి ఇది
ఈ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఈ కాన్సెప్ట్ యూజ్ చేయాలనుకున్నప్పుడు మనం ఒక జనరలైజ్ మోడల్ని క్రియేట్ చేస్తాం. అంటే మనం ఒక జనరలైజ్ వేలో ఆలోచిస్తాం. ఇక్కడ మనం జనరలైజ్ వేలో ఆలోచించినప్పుడు మనం అవుట్పుట్ అనేది 100% కరెక్ట్గా ఎక్కకపోవచ్చు, కానీ పూర్తిగా రాంగ్ అయితే చేయం. అంటే 50% అంతకన్నా బిలో రాంగ్ అయితే చేయం. 80% 70% అక్యురసీ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇట్లా మిషన్ లెర్నింగ్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఓవర్ ఫిట్టింగ్, అండర్ ఫిట్టింగ్. ఓవర్ ఫిట్టింగ్ అంటే కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది అనమాట మోడల్ అనేది కరెక్ట్గా. ఎప్పుడు ఈ ఓవర్ ఫిట్టింగ్ అనేది అక్కర్ అవుతుంది అంటే మనకి ఓవర్ ఫిట్టింగ్ అనేది మన దగ్గర డేటా అనేది తక్కువ ఉన్నప్పుడు అక్కర్ అవుతుంది. అండర్ ఫిట్టింగ్ ఎప్పుడు అంటే డేటా అనేది తక్కువ కాలమ్స్ ఉన్నప్పుడు, తక్కువ కాలమ్స్ ఉండి ఎక్కువ డేటా ఒకటే కాలం ఉంది అనుకోండి, ఒకటే కాలం ఉండి ఒకటే అవుట్పుట్ ఉంది, అప్పుడు ఏమవుతుంది, అది ఈజీగా ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. ఇట్లా మల్టిపుల్ సినారియోస్ ఉన్నాయి. ఓకే, మీరు ఇన్డెప్త్గా డీప్గా వెళ్ళేటప్పుడు మిషన్ లెర్నింగ్లో వీటి గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్ అయితే గుర్తుపెట్టుకోండి, అండర్ ఫిట్టింగ్, ఓవర్ ఫిట్టింగ్. మనం ఇక్కడ ఈ మార్జిన్ లైన్స్ ఎందుకు డిస్టెన్స్ ఎందుకు మ్యాక్సిమం చేస్తున్నామంటే అండర్ ఫిట్టింగ్ జరగకుండా. ఓకే, మనం అండర్ ఫిట్టింగ్ జరగకుండా జనరలైజ్ మోడల్ని క్రియేట్ చేయనిక ఈ మార్జిన్స్ అనే యొక్క డిస్టెన్స్ వచ్చేసి సపోర్ట్ వెక్టర్ మిషన్లో మ్యాక్సిమం ఉండేలాగా చూస్తుంది. ఓకేనా, మ్యాక్సిమం ఉండేలాగా చూస్తుంది. ఇక్కడున్న ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ ఈ పాయింట్స్ ఈ పాయింట్స్ మీద ఈ మార్జిన్స్ ఏవైతే వెళ్తున్నాయో ఇక్కడ ఉన్న ఈ పాయింట్స్ని సపోర్ట్ వెక్టర్స్ అంటారు. ఓకే, ఈ పాయింట్స్ని సపోర్ట్ వెక్టర్స్ అంటారు. ఈ సపోర్ట్ వెక్టర్ని బేస్ చేసుకొని మనము ప్రిడిక్షన్ చేస్తాం కాబట్టి ఈ అల్గారిథం పేరు వచ్చేసి సపోర్ట్ వెక్టర్ మెషిన్ అని పేరు వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ఎస్విఎం, షార్ట్ ఫామ్ వచ్చేసి ఎస్విఎం, సపోర్ట్ వెక్టర్ మెషిన్. దాని తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి డిసిషన్ ట్రీ చెప్తాను, ర్యాండమ్ ఫారెస్ట్ దాని తర్వాత చెప్తాను. ఇప్పుడు డిసిషన్ ట్రీ అనేది ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్. డిసిషన్ ట్రీ గురించి చెప్పాలనుకుంటే సింపుల్ వచ్చేసి డిసిషన్ ట్రీ అనేది ఏం చేస్తుందంటే సపోర్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, సపోర్ట్ వెక్టర్ మెషిన్ కానీ ర్యాండమ్ ఫారెస్ట్ కానీ డిసిషన్ ట్రీ కానీ దే కెన్ ఏబుల్ టు పర్ఫామ్ బోత్ థింగ్స్. ఇవి క్లాసిఫికేషన్ చేయగలవు, దాంతోపాటు రిగ్రెషన్ కూడా పర్ఫామ్ చేయగలవు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది సపోర్ట్ వెక్టర్ మెషిన్, ర్యాండమ్ ఫారెస్ట్, డిసిషన్ ట్రీ, ఈ 3 అల్గారిథం క్లాసిఫికేషన్ చేయగలవు, దాంతోపాటు రిగ్రెషన్ కూడా పర్ఫామ్ చేయగలవు. ఇప్పుడు లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది క్లాసిఫికేషన్ ఒకటే, కానీ సపోర్ట్ వెక్టర్ మెషిన్ క్లాసిఫికేషన్, రిగ్రెషన్ 2 పర్ఫామ్ చేయలేదు. దాంతోపాటు ర్యాండమ్ ఫారెస్ట్ కూడా అంతే, క్లాసిఫికేషన్, రిగ్రెషన్. డిసిషన్ ట్రీ కూడా క్లాసిఫికేషన్, రిగ్రెషన్ 2 పర్ఫామ్ చేయగలదు. డిసిషన్ ట్రీ గురించి తెలుసుకున్నాము. డిసిషన్ ట్రీ ఎలా వర్క్ అవుతుందంటే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక డేటా సెట్ ఉందనుకో, మన దగ్గర ఉన్న డేటా సెట్లో ఇప్పుడు ఎనిమల్స్, హ్యూమన్స్, లేకుంటే షీప్స్, ఇలా వీళ్ళు ఉన్నారనుకోండి. ఇక్కడ మన దగ్గర ఉన్న డేటా సెట్లో 3 కేటగిరీస్ ఉన్నాయి. ఓకే, ఇది మన దగ్గర ఉన్న డేటా సెట్. ఇప్పుడు మీ హార్ట్ డిసీజ్ ప్రిడిక్షన్ తీసుకుందాము, దానికి ఎగ్జాంపుల్ దాని మీదనే ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఏజ్ తీసుకుందాము, దాంతోపాటు ఫ్యాట్ పర్సెంటేజ్ తీసుకుందాము, దాంతోపాటు ఇక్కడ హార్ట్ డిసీజ్ ఉందా లేదా, ఇది లేబుల్ నా అవుట్పుట్ లేబుల్. ఇప్పుడు ఏజ్ వచ్చేసి ఎంత ఉంటుంది, 60. ఫ్యాట్ పర్సెంటేజ్ వచ్చేసి 50% ఫ్యాట్ పర్సెంటేజ్, హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత ఏజ్ వచ్చేసి 30, ఫ్యాట్ పర్సెంటేజ్ వచ్చేసి 22, హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ లేవు. దాని తర్వాత ఏజ్ వచ్చేసి 55,
ఫ్యాట్ పర్సెంటేజ్ వచ్చేసి 60% ఫ్యాట్ పర్సెంటేజ్ హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 35, ఫ్యాట్ పర్సెంటేజ్ వచ్చేసి 20, హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ లేవు. ఓకే, ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ ఉన్న నా దగ్గర ఉన్న ఈ డేటా సెట్ని నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఏజ్ అబోవ్ 50, అంతే కదా, ఏజ్ గ్రేటర్ దాన్ 50. ఏజ్ గ్రేటర్ దాన్ 50, ఏజ్ లెస్ దాన్ 50. ఏజ్ గ్రేటర్ దాన్ 50 ఎవరెవరికి ఉంది? వీళ్ళకి ఉంది, వీళ్ళకి ఉంది. ఇక్కడ నాకు 2 వాల్యూస్ వస్తాయి, ఏజ్, ఫ్యాట్. ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి. ఇది ఏజ్ వచ్చేసి 60, ఫ్యాట్ వచ్చేసి 55%. దాని తర్వాత ఫ్యాట్ వచ్చేసి 50, 60%. దాని తర్వాత ఏజ్ లెస్ దాన్ 50. ఏజ్ లెస్ దాన్ 50లో ఎంతమంది ఉన్నారు? 2 మెంబర్స్. ఏజ్ లెస్ దాన్ 50లో ఏజ్ వచ్చేసి 35, ఫ్యాట్ పర్సెంట్ వచ్చేసి 20%, ఏజ్ వచ్చేసి 30, ఫ్యాట్ పర్సెంట్ వచ్చేసి 22%. ఇక్కడ మీరు దాని తర్వాత ఇక్కడ కూడా మీరు ఇంకో రకంగా డిసిషన్ ఎంట్రీ చేయొచ్చు. దీన్ని ఫ్యాట్ పర్సెంటేజ్ బేస్ చేసుకుని కూడా ఇక్కడ మీరు డిసిషన్ ఎంట్రీ రావచ్చు. ఇక్కడ కూడా ఫ్యాట్ పర్సెంటేజ్ బేస్ చేసుకుని డిసిషన్ ఎంట్రీ రాయొచ్చు. కానీ మనం అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఏజ్ అబోవ్ ఉన్న వాళ్ళందరికీ హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఏజ్ అబోవ్ 60 ఉన్న వాళ్ళందరూ, ఏజ్ అబోవ్ 50 ఉన్న వాళ్ళందరికీ హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏజ్ అబోవ్ 50 బిలో ఉన్న వాళ్ళందరికీ హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గర ఉన్న డేటాలో కొన్ని ఫీచర్స్ని తీసుకొని డిసిషన్ ట్రీ అనేది వేస్తాం అనమాట. ఈ డిసిషన్ ట్రీ అల్గారిథం అనేది ఒక్కొక్క ఫీచర్ని బేస్ చేసుకొని దానికి ఒక డిసిషన్ ట్రీ అనేది ఇస్తుంది. ఈ డిసిషన్ ట్రీని బేస్ చేసుకొని అది మనకి అవుట్పుట్ అనేది ప్రిడిక్ట్ చేస్తుంది. ఓకేనా, ఈ పర్సన్కి హార్ట్ డిసీజ్ ఉందా లేదా, ఈ పర్సన్కి హార్ట్ డిసీజ్ రావచ్చా లేదా. ఇక్కడ మన దగ్గర 2 వాల్యూస్ ఉన్నాయి, అంటే 2 కాలమ్స్ ఉన్నాయి, కానీ అక్కడ మల్టిపుల్ కాలమ్స్ ఉండొచ్చు. మల్టిపుల్ కాలమ్స్కి మల్టిపుల్ డిసిషన్ ట్రీస్ అనేది వస్తుంది. ఈ డిసిషన్ ట్రీని బేస్ చేసుకొని అల్గారిథం అనేది మనకి ఏం చేస్తుంది అంటే ఒక పర్సన్కి హార్ట్ డిసీజ్ ఉందా లేదా అని ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఎంట్రోపీ అని ఒక టర్మినాలజీ. ఎంట్రోపీ అనేది ఏది అంటే ర్యాండమ్నెస్ ఆర్ ప్రాబబిలిటీ, దీని గురించి చెప్తుంది అనమాట. మీకు ఎప్పుడైతే డిసిషన్ ట్రీ అనేది లో లెవెల్కి వెళ్తుందో ఎంట్రోపీ వాల్యూ అనేది ఆటోమేటిక్గా పెరుగుతూ వస్తుంది. ఓకే, ఎప్పుడైతే ఎంట్రోపీ వాల్యూ ఎప్పుడైతే పెరుగుతుందో మనకి ఆ డేటా గురించి అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. ఓకే, ఎంట్రోపీ వాల్యూ ఎప్పుడైతే తగ్గుతుందో మనకు ఆ డేటా గురించి అండర్స్టాండింగ్ అనేది తగ్గిపోతుంది, అంటే కన్ఫ్యూజ్గా ఉంటుంది అన్నమాట. బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏది అంటే డిసిషన్ ట్రీలో మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న డేటాలో ఫీచర్స్ని బేస్ చేసుకొని కొన్ని డిసిషన్ ట్రీ బౌండరీస్ ఇస్తాము అండర్లైన్ కాన్సెప్ట్లో. ఈ డిసిషన్ ట్రీ బౌండరీస్ వేసుకొని డిసిషన్స్ అనేది తీసుకుంటుంది మన అల్గారిథం. ఓకేనా, ఇది డిసిషన్ ట్రీ గురించి. డిసిషన్ ట్రీ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ర్యాండమ్ ఫారెస్ట్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ర్యాండమ్ ఫారెస్ట్. ర్యాండమ్ ఫారెస్ట్ ఏం చేస్తుంది అంటే డిసిషన్ ట్రీలో కొన్ని మనకి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ డిసడ్వాంటేజెస్ని ఓవర్కమ్ చేయనిక, దాంతోపాటు ఇంకా అక్యురసీని ఇంక్రీజ్ చేయనిక ర్యాండమ్ ఫారెస్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ర్యాండమ్ ఫారెస్ట్ ఏం చేస్తుందంటే మనకి ఫీచర్ శాంపిలింగ్ యూజ్ చేసుకొని, ఫీచర్ శాంపిలింగ్ అంటే బేసిక్గా మన డేటా సెట్లో కొన్ని ఒక 10 కాలమ్స్ ఉన్నాయనుకోండి, 1 to 10 కాలమ్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి 2 కాలమ్స్, ఒకసారి 3, ఒకసారి 4, ఒకసారి 5, ఇట్లా కొన్ని కాలమ్స్ని బేస్ చేసుకొని, అంటే మన దగ్గర ఉన్న డేటానే చంక్స్ ఆఫ్ డేటా కింద డివైడ్ చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిసిషన్ ట్రీని ఇస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఒక డిసిషన్ ట్రీ, ఇదొక 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 డిసిషన్ ట్రీ, ఇట్లా మల్టిపుల్ డిసిషన్ ట్రీస్ని గీస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్క దానికి ఒక అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకేనా, దీనికి 1 అని రావచ్చు, దీనికి 0 అని రావచ్చు, దీనికి 1 అని రావచ్చు, దీనికి 1 అని రావచ్చు, దీనికి 0 అని రావచ్చు, దీనికి 1 అని రావచ్చు. ఓకే,
ర్యాండమ్ ఫారెస్ట్ ఏం చేస్తుంది అంటే టోటల్గా మనం డేటా ఇచ్చినప్పుడు దానికి వచ్చిన అవుట్పుట్ వాల్యూ అనేది మ్యాక్సిమం లైక్లీహుడ్ ఎక్కువ ఏ డిసిజన్ 1 2 3 4 5 6 ఎక్కువ ఏ వాల్యూ అయితే ఎక్కువ దాంట్లో వచ్చిందో ఆ వాల్యూని మనకి టోటల్ అవుట్పుట్ కింద చూపిస్తుంది. అంటే ఏదైతే ఎక్కువ అవుట్పుట్ అనేది మ్యాక్సిమం లైక్లీహుడ్ ఏవైతే ఏది అవుట్పుట్ అయితే ఎక్కువసార్లు రిపీట్ అయిందో దాన్ని మనకి అల్టిమేట్ అవుట్పుట్ లెక్క చూపిస్తుంది అనమాట. ఇది ర్యాండమ్ ఫారెస్ట్. ఈ ర్యాండమ్ ఫారెస్ట్ అనేది మల్టిపుల్ డిసిజన్ ట్రీస్ని ట్రైన్ చేస్తుంది. ఓకేనా. ఇక్కడ ఈ డిసిజన్ ట్రీకి ఈ ప్రతి ఒక్క డిసిజన్ ట్రీకి డేటా ఒకటే ఉంటుందంటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా డేటా అనుకోండి. ఫస్ట్ డిసిజన్ ట్రీకి ఇది ఇంత డేటానే ఇస్తుంది. సెకండ్ డిసిజన్ ట్రీకి డేటా మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇస్తుంది. ఓకేనా. ఇట్లా థర్డ్ డిసిజన్ ట్రీకి ఇది ఇంత డేటానే ఇవ్వచ్చు. ఫోర్త్ డిసిజన్ ట్రీకి డేటా మొత్తం ఇవ్వచ్చు. ఇట్లా ర్యాండమ్గా అది ఫీచర్ శాంపిలింగ్ చేసి ప్రతి ఒక్క డిసిజన్ ట్రీకి కొన్ని శాంపిల్స్ చేసి నిన్న మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం కొన్ని శాంపిల్సే తీసుకున్నాం, మిగతావన్నీ తీసుకోలేదు. ఎందుకంటే మనం అనాలిసిస్ చేసి ఈ డేటా మనకు అవసరం లేదు అని చెప్పి కొన్ని డేటాని మనం డిలీట్ చేసినాం. ఆ డేటాలో కూడా ర్యాండమ్ ఫారెస్ట్ ఏం చేస్తుంది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డేటా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా ఇచ్చి మల్టిపుల్ డిసిజన్ ట్రీస్ని ట్రైన్ చేస్తుంది. ట్రైన్ చేసి ఏదైతే అవుట్పుట్ ఎక్కువ వస్తుంది, ఏదైతే అవుట్పుట్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో ఆ అవుట్పుట్ మనకి టోటల్ అవుట్పుట్ లెక్క రిప్రజెంటేషన్ చేస్తుంది. ఓకేనా. ఇది ర్యాండమ్ ఫారెస్ట్. దీస్ ఆర్ ద 4 మేజర్ క్లాసిఫికేషన్ అల్గారిథమ్స్ అనమాట. ఓకేనా. ఈ 4 మేజర్ క్లాసిఫికేషన్ అల్గారిథమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు టోటల్ అండర్లైన్ కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుంది అండర్లైన్ అని చెప్పాను. దీని ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తాం అనేది ఇప్పుడు చెప్తాను. ఓకేనా. ఇంప్లిమెంటేషన్ ఈజ్ వెరీ సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ నేను లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకున్నాను, దాని తర్వాత డేటా అనేది లోడ్ చేసుకున్నాను. దేంట్లోకి నా డేటా ఫ్రేమ్లోకి, నా డిఎఫ్ అనే వేరియబుల్లోకి డేటా ఫ్రేమ్లోకి లోడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఫస్ట్ నేను డేటా అనాలిసిస్ చేయనిక నా కాలమ్స్ ఏవేవి ఎలా ఉన్నాయి దాన్ని ఫైండ్ చేయడానికి ఫస్ట్ నేను డేటా ఫ్రేమ్లో ఉన్న హెడ్ని చూస్తాను. హెడ్ అనేది మనకి ఏం రిటర్న్ చేస్తుంది, టాప్ 5 రోస్ని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసిన తర్వాత ఈ కాలమ్స్ ఏవి వాటి గురించి అనాలిసిస్ మొత్తం చేశాను, ఇన్ఫో మొత్తం ఫైండ్ చేశాను. దాని తర్వాత ఇక్కడ ఏం చేశాను, నా డేటా సెట్లో ఉన్న నల్ వాల్యూస్ ఏవో అనలైజ్ చేసి ఆ నల్ వాల్యూస్ అన్నిటిని రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన తర్వాత నాకు అవసరం లేని డేటా సెట్ని తీసేస్తాను. అంటే నా డేటా సెట్లో ఉన్న నాకు అన్నెసెసరీ కాలమ్స్, అంటే కొన్ని యూనిక్ ఐడి కాలమ్స్ ఉంటాయి కదా, ఆ యూనిక్ ఐడి కాలమ్స్ అన్నిటిని రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ నా డేటా సెట్లో ఉన్న స్టాటిస్టిక్స్ గురించి చూశాను. దాని తర్వాత ఇప్పుడు నేనేం చేశానంటే ఫర్దర్గా ఇక్కడ నా డేటా సెట్లో నేనేం చేయాలి, ఇక్కడ టైటానిక్ ఈ డేటా సెట్లో ఎంతమంది చనిపోయారు, ఎవరు చనిపోతారు, ఎవరు బ్రతుకుతారు అని నేను ఐడెంటిఫై చేయాలి, అనాలిసిస్ చేయాలి. అందుకని నేను ఏం చేశానంటే చనిపోయిన వాళ్ళందరినీ సపరేట్గా, చనిపోని వాళ్ళందరినీ సపరేట్గా టూ డేటా ఫ్రేమ్స్ కింద డివైడ్ చేసి ప్రతి ఒక్క డేటా ఫ్రేమ్లో వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయని ఐడెంటిఫై చేశాను. ఓకే, వాళ్ళ యొక్క ఇక్కడ చూడండి పీ క్లాస్లో ఎక్కువ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి, బతికిన వాళ్ళలో ఎక్కువ మంది ఏ క్లాస్కి రిప్రజెంట్ అయినారు, వాళ్ళ జెండర్ ఏముంది, దాంతోపాటు వాళ్ళ పార్ట్స్ నెంబర్ ఎంత ఉంది, దాంతోపాటు ఇట్లా ఎంబాక్డ్ కాలం లేవు. నేను ఏం చేశానంటే డేటా అనాలిసిస్ చేశాను. అనాలిసిస్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏది అంటే ఫీమేల్స్, దాంతోపాటు పీ క్లాస్, ఏజ్, ఈ 3 ఎక్కువ నాకు రిప్రజెంట్ చేస్తున్నాయని, అంటే ఈ 3 ఎక్కువ నాకు అవుట్పుట్ వాల్యూకి, పర్సన్ బ్రతకడానికి చనిపోవడానికి ఈ 3 వాల్యూస్ ఎక్కువ కోరిలేషన్ ఉన్నాయని చెప్పి నాకు అర్థమైంది అనమాట. దాంతోపాటు ఈ మిగిలిన 3టిని కూడా నేను పెట్టి దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఏది ఇండిపెండెంట్ వాల్యూస్, డిపెండెంట్ వాల్యూస్. డిపెండెంట్ వాల్యూస్ అంటే ఏంటివి అంటే అవుట్పుట్ వాల్యూస్. ఈ డిపెండెంట్ వాల్యూస్ని అవుట్పుట్ వాల్యూస్ అంటాము, దీన్ని లేబుల్స్ అని అంటాము, లేకుంటే జనరల్గా నేను చెప్పిన టెర్మినాలజీలో ఆన్సర్స్ అంటాం. ఇండిపెండెంట్ వాల్యూస్ ఏంటివి అంటే ఈ వాల్యూస్ని బేస్ చేసుకొని మనం ఈ డిపెండెంట్ వాల్యూని ఫైండ్ చేస్తాం. ఓకే, ఈ ఇండిపెండెంట్ ఏదైతే మనం వాల్యూస్ని బేస్ చేసుకొని మనం డిపెండెంట్ వాల్యూ ఫైండ్ చేస్తామో ఆ వాల్యూస్ని నేను ఇండిపెండెంట్ వాల్యూస్ అంటున్నాను. నేను జనరల్గా చెప్పాలంటే వాటిని క్వశ్చన్స్ అని అంటాను. దాని తర్వాత నేను నా దగ్గర ఉన్న XY కాలమ్ని యూజ్ చేసుకొని నా డేటాని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ట్రైన్ డేటా, టెస్ట్ డేటా.
ట్రైన్ డేటా టెస్ట్ డేటా డివైడ్ చేసిన తర్వాత నా దగ్గర ఉన్న డేటా సెట్లో ఇక్కడ చూడండి, ఇక్కడ కేటగరికల్ కాలమ్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి నేను ఏం చేశానంటే ఇట్లా న్యూమరికల్ డేటా, నేను అల్గారిథంకి డేటా ఇచ్చేటప్పుడు అది మొత్తం న్యూమరికల్ ఫార్మాట్లో ఉండాలి. కాబట్టి ఈ pd.get_dummies యూజ్ చేసుకొని నా డేటా మొత్తాన్ని న్యూమరికల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేశాను. అంటే ఇక్కడ ఉన్న ఈ జెండర్ కాలమ్ని న్యూమరికల్ కాలంలోకి కన్వర్ట్ చేశాను. కన్వర్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ రెండు కాలమ్స్ రెండు సేమ్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ ఫీమేల్ 1 ఉంటే ఇక్కడ మెయిల్ అనేది 0 ఉంటుంది, మెయిల్ అనేది 1 ఉంటే ఫీమేల్ అనేది 0 ఉంటుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఈ రెండిట్లో ఏదో ఒక కాలమ్ని డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, డిలీట్ చేశాను. డిలీట్ చేసిన తర్వాత నేను ఏం చేశాను, నా లాజిస్టిక్ రిగ్రెషన్ అల్గారిథం. ఎందుకు నేను లాజిస్టిక్ రిగ్రెషన్ వాడుతున్నాను అంటే ఇది క్లాసిఫికేషన్ అల్గారిథం, అంటే ఇది క్లాసిఫికేషన్ ప్రాబ్లం. కాబట్టి నేను ఇక్కడ లాజిస్టిక్ రిగ్రెషన్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది క్లాసిఫికేషన్ అల్గారిథం. ఓకే, దీని తర్వాత నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఆ లాజిస్టిక్ రిగ్రెషన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసి x_train y_train ఇచ్చి అల్గారిథంని ఫిట్ చేశాను. ఫిట్ చేసిన తర్వాత నేను అల్గారిథంని స్కోర్ అనేది చెక్ చేస్తున్నాను. స్కోర్ అంటే అక్యురసీ. నా అల్గారిథం ఎంత % కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తుందని అక్యురసీ చెప్తుంది, 80% కరెక్ట్గా అక్యురసీ ఉంది. అది దేని మీద, నా ట్రైన్ డేటా మీద. ట్రైన్ డేటా అనేది ఇచ్చి ట్రైన్ చేశాను కాబట్టి అది అక్యురసీ అనేది కొద్దిగా ఎక్కువ చేస్తుంది. కానీ ఇప్పుడు నేను నా అల్గారిథంకి టెస్ట్ డేటా ఇచ్చి స్కోర్ అనేది ఫైండ్ చేస్తున్నాను. ఇక్కడ టెస్ట్ డేటా ఇచ్చినప్పుడు నాకు ఏమర్థమైంది, 78% కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తుంది. ట్రైన్ చేసినప్పుడు 80%, టెస్ట్లో 78%, అంటే 2% డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఏం లేదు, కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, log_predict అంటే నా లాజిస్టిక్ రిగ్రెషన్ డాట్ ప్రిడిక్ట్ అనే ఫంక్షన్కి నేను x_test, ఈ x_testలో ఇక్కడ చూడండి, x_testలో అవుట్పుట్ వాల్యూస్ అనేవి ఉండవు, సర్వైవ్డ్ వాల్యూస్ అనేవి ఉండవు అనమాట. ఈ వాల్యూస్ని నా అల్గారిథం ప్రిడిక్ట్ చేస్తుంది. ఓకే, దాని తర్వాత నా అల్గారిథాన్ని యూజ్ చేసుకుని నేను ఒక పర్సన్ బ్రతికినాడా లేదా చనిపోయినాడా లేదా అని ఇక్కడ ఫైండ్ చేశాను. ఓకే, ఇది ఓవరాల్గా కాన్సెప్ట్. నేను ఇక్కడ ఇది లాజిస్టిక్ రిగ్రెషన్ ఒక్కటే వాడాను. ఓకే, దాంతోపాటు మిగిలిన అల్గారిథమ్స్ కూడా ఇప్పుడు యూజ్ చేస్తాను. ఫస్ట్ నేను సెల్స్ అన్ని రన్ చేస్తాను. ఫస్ట్ నేను వాడిన అల్గారిథమ్స్ ఏవి, లాజిస్టిక్ రిగ్రెషన్. లాజిస్టిక్ రిగ్రెషన్ కాకుండా మిగతా అల్గారిథమ్స్ కూడా నేను యూజ్ చేస్తాను ఇప్పుడు. ఓకే, ఇంతవరకు నేను చెప్పింది మీకు అర్థమైంది కదా, ఏం చెప్పాను, ఎలా చెప్తున్నానని. ఎవ్రీవన్, ఆర్ యు దేర్? ఓకే, చెప్పండి. చెప్పండి. ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ పర్స్పెక్టివ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్ అనేది కంపల్సరీ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టికెట్ ఉంది, టికెట్ కాలం ఉంది, దాంతోపాటు నేమ్ కాలం ఉంది, దాంతోపాటు ఈ 3 కాలమ్స్ ఉన్నాయి, ఏవేవి, టికెట్, నేమ్, ఇంకొకటి ఐడి. ఈ 3 కాలమ్స్ వల్ల మనకి ఎలాంటి యూస్ ఉండదు. ఇప్పుడు ఐడి, టికెట్, నేమ్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ఐడెంటిటీ అనేది ఉంటుంది, అంతే కదా. ఒక్కొక్క పర్సన్కి ఒక రకమైన ఐడెంటిటీ ఉంటుంది, ఒక రకమైన పేరు ఉంటుంది. మీరు ఈ పేర్లన్నింటినీ ఒక గ్రూప్ ఆఫ్గా చూసినప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పాయింట్ లెక్క చూస్తారు, కానీ అన్నిటినీ కలిపి ఒక ప్యాటర్న్ ఐడెంటిఫై చేయగలుగుతారా? చేస్తారు, ఐడెంటిఫై చేయలేం కదా. కానీ మనం ఏం చేస్తున్నాం, ఓవరాల్గా మనం ఒక డేటాని అనాలిసిస్ చేసేటప్పుడు మనం ఈచ్ ఇండివిజువల్ పాయింట్ని చూడము. ఇండివిజువల్ పాయింట్ని చూసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి 900 అబోవ్ 900 బిలో పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఈచ్ ఇండివిజువల్ పాయింట్ని చూడగలం. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీ హ్యావ్ దట్ కెపాసిటీ టు ఐడెంటిఫై 8881 పాయింట్స్ని మనకి ఇండివిజువల్గా చూడొచ్చు. ఇఫ్ వీ హ్యావ్ 10,000 పాయింట్స్ ఉన్నాయనుకోండి, ప్రతి ఒక్క పాయింట్ని మీరు ఇండివిజువల్గా చూసి చెక్ చేయగలరా?
ఈ పర్సన్ బ్రతికినాడు, ఈ పర్సన్ ఏమన్నా చనిపోయినాడు, ఈ పర్సన్ బ్రతికినాడు, ఈ ఐడెంటిటీ ఆయన చనిపోయినాడు, ఇలా ఐడెంటిఫై చేయలేరు. ఎందుకంటే ఒక్కొక్క పర్సన్కి డిఫరెంట్ నేమ్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక డిఫరెంట్ ఐడి ఉంటుంది, డిఫరెంట్ టికెట్ నెంబర్ ఉంటుంది. ఇవి ఏమవుతాయంటే ఇవి మనకి టోటల్ అనాలిసిస్ చేసేటప్పుడు ఇలాంటి డిఫరెంట్ ఐడెంటిఫికేషన్ కాలమ్స్ కానీ, టికెట్ కాలమ్స్ కానీ, నేమ్స్ కానీ ఇవి మనకి ఎలాంటి యూజ్ ఉండవు. వీటి వల్ల మనం ఎలాంటి ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేయలేము. కాబట్టి వాటిని కంపల్సరీ డిలీట్ చేస్తాం. ఇది ఒక పర్స్పెక్టివ్ ఉంది. అంటే వీటిని మనం కంపల్సరీ డిలీట్ చేయాల్సిందే. దాంతోపాటు నిన్న మనం అనాలిసిస్ చేసేటప్పుడు అక్కడ మనకి కొన్ని నల్ వాల్యూస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఒక కాలంలో నల్ వాల్యూస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 70% ఆఫ్ రోస్లో నల్ వాల్యూస్ ఉన్నాయి. అలాంటి కాలం కూడా మనకు అన్నెసెసరీ. వాటిని కూడా మనం కంపల్సరీ డిలీట్ చేయాలి. మిగిలిన కాలమ్స్ అన్ని పెట్టొచ్చు, అలానే పెట్టొచ్చు. మీరు బేసిక్గా మనం డైరెక్ట్ డేటా అనాలిసిస్ ఎందుకు చేస్తాము అంటే ఈ డైరెక్ట్ అల్గారిథంకి మనం అన్ని కాలమ్స్ ఇచ్చేయచ్చు. ఆ కాలమ్స్ అన్నిటిని న్యూమరికల్ వాల్యూస్లో కన్వర్ట్ చేసి అన్నిటినీ అలానే ఇచ్చేయచ్చు. కానీ అక్కడ అల్గారిథంకి కాలమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ డేటా ఓవర్ ఫిట్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు డేటా ఎక్కువ ఇచ్చినాం అనుకోండి, మరీ ఎక్కువ అన్నెసెసరీ డేటా ఇచ్చినప్పుడు కూడా అది అన్నెసెసరీ ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేస్తుంది. ఈ అన్నెసెసరీ ప్యాటర్న్స్ని ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తుందో మనకు కావాల్సిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకుండా అది వేరే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే మనం ఏం చేస్తామంటే మన ప్రాబ్లంకి తగ్గట్టు, అంటే మనం ఏదైతే అవుట్పుట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూకి తగ్గట్టు మనం డేటా అనాలిసిస్ చేసి ఆ వాల్యూకి తగ్గట్టు మనము డేటాని గ్యాదర్ ఆ డేటాని మాత్రమే కలెక్ట్ చేసి అల్గారిథంకి ఇస్తాం. ఓకేనా? ఇప్పుడు మనం కాలమ్స్ ఎందుకు డ్రాప్ చేస్తున్నాం అనేది మీకు అర్థమైంటుంది. ఓకే. See, algorithm has capable to process the data which has numerical values. Algorithm మీరు న్యూమరికల్ వాల్యూస్ ఏ న్యూమరికల్ వాల్యూ ఇచ్చినా అది ప్రాసెస్ చేస్తుంది. బికాజ్ అల్టిమేట్లీ ఇట్ వాజ్ ఎ మ్యాథమెటికల్ ఈక్వేషన్. అండర్లైన్ కాన్సెప్ట్ ఇట్ వాజ్ ఎ మ్యాథమెటికల్ ఈక్వేషన్. మీరు మ్యాథమెటికల్ ఈక్వేషన్కి ఏ ఈక్వేషన్కి ఇచ్చినా అది అవుట్పుట్ అనేది కంపల్సరీ వస్తుంది. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, ఇట్ డజంట్ నో ఎనీథింగ్. దానికి ఏం తెలియదు తను కరెక్ట్ డేటా ఇచ్చాడా రాంగ్ డేటా ఇచ్చాడా తనకి తెలియదు. అది న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా అది ప్రాసెస్ చేస్తుంది. మన కంప్యూటర్స్ కూడా అంతే కదా. ఇప్పుడు స్ట్రింగ్ వాల్యూస్ని అడిషన్ ప్లస్ స్ట్రింగ్ని అడిషన్ చేయొచ్చు, కానీ స్ట్రింగ్ని న్యూమరికల్ వాల్యూస్ని అడిషన్ చేస్తామో చేయలేం. అలాంటప్పుడు అది ఎర్రర్ చూపిస్తుంది. కానీ మీరు న్యూమరికల్ వాల్యూస్ ఏది ఇచ్చినా అది ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేసి అవుట్పుట్ అయితే ఇస్తుంది. కానీ మనం యాజ్ అ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ ఆర్ యాజ్ అ రెస్పాన్సిబుల్ డేటా అనలిస్ట్ మనం డేటా అనాలిసిస్ చేసి మన అల్గారిథంకి కరెక్ట్ ఇన్పుట్స్ అనేవి మనం ఇవ్వాలి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబుల్ అనమాట. ఓకేనా? అందుకు మనము ఈ డేటా అనాలిసిస్ అంతా చేస్తాం. ఓకే. లాజిస్టిక్. ఓకే, ఐ హ్యావ్ ఎ ఫైల్. ఒక నిమిషం. ఫ్రమ్ SQL. మీకు ఎప్పుడైనా కోడ్ గుర్తుకు రాకున్నప్పుడు ఇప్పుడు చూడండి, ఇంపోర్ట్. ఇప్పుడు నేను డిసిషన్ ట్రీ ఇక్కడ చూడండి, మనకి నేను ఇందాకనే చెప్పాను కదా మీకు, ఈ డిసిషన్ ట్రీ అనేది మనకి క్లాసిఫైర్ ఉంది, రిగ్రెసర్ రెండు ఉన్నాయి. ఇక్కడ మనం యూజ్ చేసేది క్లాసిఫైర్ కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే డిటి ఈజ్ ఈక్వల్ టు డిసిషన్ ట్రీ. ఈ డిసిషన్ ట్రీ క్లాసిఫైర్ని ఇంపోర్ట్ చేస్తుంది. ఇంపోర్ట్ చేసి డాట్ ఇది ఇనిషియలైజ్ చేస్తుంది. ఇనిషియలైజ్ చేసిన తర్వాత మళ్ళీ డిటి ఈజ్ ఈక్వల్ టు డిటి డాట్ నా డిసిషన్ ట్రీ క్లాసిఫైర్కి డాట్ ఫిట్. ఈ డాట్ ఫిట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మన డేటాని ట్రైన్ చేయనిక ఈ డాట్ ఫిట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. దానికి నేను ఏమి ఇస్తానంటే నా x_ట్రైన్ y_ట్రైన్ అంటే డేటాకి 4 ట్రైనింగ్ ఇస్తున్నాను, ట్రైన్ చేస్తుంది. ఇక్కడ యూజింగ్ ఫెట్ మెథడ్
Finally algorithm with prime data. చూడండి ఈ కాలం అనేది ఇప్పుడు నేను ఏం చేయాలంటే వాట్ ఓకే డిటి డాట్ ఐ కెన్ ఫైండ్ స్కోర్ అంటే అక్యురసీ ఫైండ్ చేయొచ్చు. దేనికి అక్యురసీ ఫైండ్ చేయాలి చూడండి, ఎక్స్టెండర్ స్కోర్ ట్రై కామా వై అండర్ స్కోర్ ట్రై క్యాపిటల్ అయితే చూడండి అక్యురసీ వచ్చేసి 99% వచ్చింది. కానీ ఇక్కడ చూడండి నేను ఇక్కడ లాజిస్టిక్ రిగ్రెషన్కి ట్రైన్ చేసినప్పుడు అక్యురసీ వచ్చేసి 81% వచ్చింది. దేనికి ట్రైన్ ఇచ్చినప్పుడు, టెస్ట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏమొస్తుందో చూద్దాం. ఇంతవరకు ట్రైనింగ్లో అక్యురసీ కరెక్ట్గానే వస్తుంది. టెస్ట్లో మనకి అక్యురసీ అనేది ముఖ్యం, ట్రైనింగ్ కన్నా టెస్ట్ అక్యురసీ అనేది ముఖ్యం. చూడండి ఇప్పుడు ట్రైన్ అక్యురసీకి టెస్ట్ అక్యురసీకి చాలా తేడా ఉంది. కానీ ఇక్కడ తేడా ఎంత, అప్రాక్సిమేట్లీ 30% తేడా ఉంది. ఓకే, బట్ ఇట్ ఈస్ ఫైన్. మన అల్గారిథం అనేది 75% కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు మనం డిసిజన్ ట్రీ క్లాసిఫైర్ని ఇంపోర్ట్ ట్రైన్ చేసాం. డిసిజన్ ట్రీ తర్వాత ఏది ఉంది, ర్యాండమ్ ఫారెస్ట్. ఓకే, ర్యాండమ్ ఫారెస్ట్ని కూడా ఎలా ఫ్రమ్ ఎస్కేలోన్ డాట్ ఎన్సెంపుల్ అనుకుంటా. ఓకే, ఇంపోర్ట్ ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైర్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఆర్ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైర్ ఇంపోర్ట్ చేస్తున్నాను. దాని తర్వాత ఆర్ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ డాట్ ఫిట్ మెథడ్ యూజ్ చేసుకొని ఫస్ట్ నేను అల్గారిథంకి నా ట్రైన్ డేటా ఇస్తాను. ట్రైన్ డేటా ఇచ్చి ట్రైన్ చేస్తాను. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఫిట్ మెథడ్ చేసిన తర్వాతనే నా స్కోర్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. ఓకేనా, నేను ఫిట్ మెథడ్ చేసిన తర్వాత ఈ వేరియబుల్ ఉంది కదా, ఈ వేరియబుల్ని యూజ్ చేసుకొని స్కోర్ మెథడ్ని కాల్ చేయొచ్చు. ఫిట్ మెథడ్లో మీరు ట్రైన్ చేయకుండా డైరెక్ట్ టెస్ట్ డేటాకి ఇస్తే అది చూపేది ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, ఫస్ట్ అల్గారిథంకి ట్రైన్ చేశాను. ట్రైన్ చేసిన తర్వాత ఆర్ఎఫ్ డాట్ స్కోర్, ఇప్పుడు ఎక్స్ అండర్ స్కోర్ టెస్ట్ వై అండర్ స్కోర్ టెస్ట్. చూడండి ఇది కూడా 78% వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ మనం మనం చేసిన ఈ 4 టైప్స్ ఆఫ్ అల్గారిథమ్స్ ఉన్నాయి కదా, అంతే కదా, 4 కదా, లాజిస్టిక్ రిగ్రెషన్, డిసిషన్ ట్రీ, ర్యాండమ్ ఫారెస్ట్, సపోర్ట్ వెక్టర్ మిషన్ అనేది ఫ్రమ్ ఎస్కేలన్ డాట్ ఎన్సెంపుల్ ఇంపోర్ట్ సపోర్ట్. సపోర్ట్ వెక్టర్ మిషన్. ఇప్పుడు నేను ఎస్ఎస్ ఈక్వల్ టు ఎస్విఎల్ సపోర్ట్ వెక్టర్ మిషన్స్ని కాల్ చేస్తున్నాను. దాని తర్వాత ఎస్ఎస్ ఈక్వల్ టు ఎస్ డాట్ ఫిట్ చేస్తున్నాను. దాని తర్వాత ఎక్స్ అండర్ స్కోర్ వై వై అండర్ స్కోర్ వై ఎగ్జిక్యూట్ చేసుకుని వెయిట్ అన్నమాట. ఓకే,
సపోర్ట్ వెక్టర్ క్లాసిఫైర్. ఇప్పుడు చూడండి ఎస్ డాట్ ఫిట్ అయిపోయినారు, ఎస్ డాట్ స్టోర్ అండర్స్కోర్ ప్రైమ్ అండర్స్కోర్ ప్రైమ్. చూడండి 67% వచ్చింది. ఇంకొకటి ఇక్కడ ఎస్ డాట్ ఎక్స్ అండర్స్కోర్ టెస్ట్ ప్రైమ్ వై అండర్స్కోర్ టెస్ట్. 62% వచ్చింది. ఇప్పుడు మనం ట్రైన్ చేసిన 4 అల్గారిథమ్స్ ఉన్నాయి. ఏవేవి? ఫస్ట్ వన్ వచ్చేసి లాజిస్టిక్ రిగ్రెషన్, సెకండ్ వన్ వచ్చేసి డెసిషన్ ట్రీ, థర్డ్ వన్ వచ్చేసి ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైర్, ఫోర్త్ వన్ వచ్చేసి సపోర్ట్ వెక్టర్ క్లాసిఫైర్. ఈ మూడిట్లో దేనికి ఎక్కువ అక్యురసీ ఎక్కువ వచ్చింది? దీనికి ర్యాండమ్ ఫారెస్ట్కి 78% ఉంది, ఎస్విఎంకి 67%, దాని తర్వాత డెసిషన్ ట్రీకి 75%, దీనికి 78, లాజిస్టిక్ రిగ్రెషన్కి 75%. మనం ఏది యూజ్ చేయొచ్చు? ర్యాండమ్ ఫారెస్ట్ యూజ్ చేయొచ్చు, ఎందుకంటే అన్నిటికన్నా టెస్ట్ అక్యురసీలో 78% వచ్చింది. ఓకే, ఇది ఓవరాల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ అనమాట. స్టార్టింగ్ మనం ఏం చేస్తున్నాము? డేటా గ్యాదర్ చేస్తున్నాము, డేటా అనాలిసిస్ చేస్తున్నాము, దాని తర్వాత 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాము, ట్రైన్ డేటా, టెస్ట్ డేటా. దాని తర్వాత ట్రైన్ డేటా ఇచ్చి అల్గారిథంని ట్రైన్ చేస్తున్నాము, దాని తర్వాత టెస్ట్ డేటా ఇచ్చి అల్గారిథం యొక్క స్కోరింగ్ చూస్తున్నాము. ఓకే, దిస్ ఈజ్ యువర్ హోల్ ప్రాజెక్ట్. అంటే హోల్ ప్రాజెక్ట్ అంటే కంప్లీట్ ప్రాజెక్ట్ ఇదే కాదు, 90% అబౌ 90% ప్రాజెక్ట్ ఇదే. దీని తర్వాత ఎవాల్యుయేషన్ ఉంది. అంటే మీ అల్గారిథం కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదని ఒక స్కోర్ చూసే చెప్పలేము. ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ అని కొన్ని ఉన్నాయి. ఈ ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ గురించి నేను రేపు చెప్తాను. ఓకే, ఈ ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ గురించి రేపు చెప్తాను. ఇంతవరకు చెప్పిన దాని గురించి మీకు పూర్తిగా అర్థమైంది కదా? ఓకే, ఈ నోట్బుక్ లేకుంటే రేపు ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ చెప్పిన తర్వాత ఈ నోట్బుక్ మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఆ, ఆ, దాని తర్వాత రేపు తర్వాత ఎల్లుండి బేసిక్గా లేకుంటే రేపు కంప్లీట్ మీ ప్రాజెక్ట్ ఉంది కదా, ఇది హార్ట్ డిసీజ్ ప్రిడిక్షనే కదా నేను మీకు చెప్పింది. ఈ హార్ట్ డిసీజ్ ప్రిడిక్షన్ రేపు కంపల్సరీ మ్యాక్సిమం అందరూ రానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ హార్ట్ డిసీజ్ ప్రిడిక్షన్ ప్రాజెక్టు రేపు స్టార్టింగ్ డేటా గ్యాదరింగ్ నుంచి కంప్లీట్ విత్ ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ సహా ఇంతవరకు ఏవైతే చెప్పానో బేసిక్ నేను స్టార్టింగ్ నుంచి చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేయను పూర్తిగా, కోడ్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ ఒకటి థియరీ పార్ట్తో సహా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపటితో మీకు కంప్లీట్ 95% సెషన్ కంప్లీట్ అయిపోతుంది. ఎల్లుండి ఒక్కరోజు, ఆ ఒక్కరోజు మీరు డౌట్ క్లారిఫికేషన్కి ఫర్దర్గా మీరు మిషన్ లెర్నింగ్ని అప్రోచ్ కావాలనుకుంటే ఎలా అప్రోచ్ కావచ్చు, మీరు ఇంకా నేర్చుకోవాల్సింది ఏమున్నాయి అనే దాని గురించి ఎల్లుండి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఓకే, ఓకే. బాయ్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ గ్రేట్.
డాడీ డబ్బులు పడినాయి. ఎంత పడింది?